हिरण्यपात्रं मधोऽस्फूर्णं ददाति మధం యోసానేతి. తల్లి దుర్గాదేవి, నా చెల్లిని మంచి చదువులు చదివి అభివృద్ధిలోకి వచ్చేలా దీవించు. నా అన్న వాళ్ళు లేని మమ్మల్ని, మా పేటలో ఉన్న వాళ్ళని చల్లగా ఆశీర్వదించు తల్లి. సీత, నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకుని పుస్తకాలు చదువుకో. అలాగే అక్క. లక్ష్మి, లక్ష్మి. ఏంటి గంగా? చేతి అచ్చి చేతి దుర్గ పెడితే గోకొద్దంటావేంటి? గుడికెళ్ళొచ్చావా? కొంచెం గుంకం పెట్టవు. అసలు స్నానం చేసావా? ఓ, మొన్న రాత్రి చేశానుగా. మొన్న రాత్రి కర్మ నిన్ను కదే, నీలాంటి చింకిరి చాటికి శ్రీ మహాలక్ష్మి పేరు పెట్టిన మీ పెద్దవాళ్ళని అనాలి. ఆడదనగానే పొద్దున లేచి చక్కగా స్నానం చేసి కడిగిన ముచ్చంలా ఉండాలని నీకెన్నిసార్లు చెప్పాను? అలాగే అలా. అదిగో మళ్ళీ ఈసారి నేనుండగా మళ్ళీ గోకేవో నేనే నిన్ను మంగళ షాప్ తీసుకెళ్లి గుండు గించేస్తాను. ముందు వెళ్ళి స్నానం చెయ్యి పో. బాబాయ్ ఏమిటి రామాయ్ బాబాయ్, పిల్లడు గుక్కు పెట్టి ఏడుస్తున్నాడు? ఏడొకరా బుజ్జి గోపి. అదేనమ్మా, గుడ్డిపాలు పోతున్నాను కోపంలా ఉంది. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో. వీడు పుట్టంగానే వీళ్ళమ్మ కన్ను మూసింది. వీడిని పెంచి పెద్ద చెయ్యాలంటే నువ్వు చాలా కష్టపడాలి. మనిషి నాకు తప్పుతుందా? ధైర్యంగా ముందుకు సాగాలి. ఓ పూర్ణమత్తయ్య, కుంకుమ తీసుకో. కుంకుమ పంచిన ఆడదానికి గుమ్మడి పండు భర్త వస్తాడంట. ఊరుకో బాబాయ్. ఏమిటదినా అంత కంగారుగా చూస్తున్నావు? పడవల ఫ్యాక్టరీ యజమాని కొండబాబు నీకు తెలుసు కదమ్మా. ఆయన కూలీలకి జీతాలు బత్తాలు సరిగ్గా ఇవ్వడం లేదని కూలీలు వెనకేసుకుని మెన్నే ఆ కొండబాబు మీదకి రాత్రి పోట్లాడుకెళ్ళాడు. ఇంతవరకు ఇల్లు చేరలేదు. మన బతుకులెంత మనమెంత, మనకి గొడవలు వద్దంటే వినకుండా వెళ్ళాడమ్మా. అన్నయ్య మంచి పనే చేశాడు. యజమానులు అన్యాయం చేస్తున్నప్పుడు ఎవరి మట్టుకు వాళ్ళు మాకెందుకు ఊరుకుంటే వాళ్ళ బుద్ధి ఎప్పుడు వస్తుంది, మన న్యాయం ఎప్పుడు జరుగుతుంది? రత్తమ్మా, నీ మొగుడినే కొండబాబు మనసులో శతం కొట్టి కాలవడిని పడేశారు. భగవంతుడా, మొదటి పోలి ఎంత దెబ్బ కొట్టారయ్యా! వాళ్ళకి మడిపోను. మనకెందుకు అయ్యా ఈ గొడవలు అంటే విన్నాడు కాదు. ఏవయ్యా, వాళ్ళంత అగాయిత్యం చేస్తుంటే మీరు చూస్తే ఎలా ఊరుకున్నారు? అడ్డుపడిన వాళ్ళని ప్రాణాలు తీస్తాను బెదిరించారు మా కొండబాబు మనుషులు. కొండబాబు. ఓ గంగా, ఎందుకొచ్చావు? నాతో ముద్దులాడ్డానికా? మిట్ట పల్లాలు దాటి గంగ ముందుకొచ్చేది ముద్దులాడ్డానికి కాదురా, నీలాంటి పాపాత్ముల్ని ముంచెత్తడానికి. కూలి కోసం, కూటి కోసం, తోటి మనుషుల మంచి కోసం నడుం కట్టి నాయకత్వం వహించిన వీరైని కొట్టించాను, తప్పలేదు. మండుతున్న డొక్కలు తలలు వంచాలి గాని తొడగొట్టి సవాల్ చేయకూడదు. కొండబాబు, ప్రతి పేదగుండా ఒక అగ్నిగుండంగా మారి కలిసికట్టుగా తిరుగుబాటు చేస్తే కొమ్ములున్న మేకలు కలిసికట్టుగా ఎక్కడా ఎప్పుడు ఏ పెద్ద పుల్ని చంపలేదు. అయినా ఓ క్లాస్ 4 కూలిదాంతోనూ ఓ ఆడదాంతోనూ నాకు మాటలేంటి? ఒరే, ఆడదాన్ని అంత చులకనగా చూడకరా. నువ్వు కొండబాబు అయినా దొరబాబు అయినా నిన్ను కని ఈ భూమి మీద పడేసిన మీ అమ్మ కూడా ఒక ఆడదేనని మర్చిపోకరా లుచ్చా. మర్యాదగా వీరైకి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇచ్చి కార్మికులు అడిగే కనీస కోరికలు తీర్చు. ఎంత పొగరే నీకు! రాసిచ్చిన ఈ ఖరీదైన మందులు కొనడానికి నెల రోజులు నువ్వు పనికి వెళ్ళిపోయినా ఇల్లు గడవడానికి వాడు చోవులు పిండి డబ్బులు లాక్కొచ్చాను. అమ్మా, పెద్దోడితో పగ పెంచుకోవడం మంచిది కాదమ్మా. ఎంతైనా ఆడదానివని మర్చిపోకూడదమ్మా. ఆడదానని అన్యాయాన్ని సహించే చాట్లో ఉండమంటారా? అది నా వల్ల కాదు. ఈ గంగ న్యాయానికి తల ఉంచుతుంది, అన్యాయానికి పడగెత్తుంది. చెల్లెల్ని పడి పంపించాలి. ఇదిగోనే జాగ్రత్త. సీత, అన్నం తిన్నావా? నువ్వు పెట్టకుండా ఎప్పుడేం తిన్నానా? అబ్బా, స్కూల్ టైం అవుతోంది. ప్రతి పూట నేనే అన్నం పెట్టాలంటే కుదురుతుందా? నీకంత తీరిక లేకపోతే పెట్టడం మానే. ఈ పూట పస్తుంటాను. కోపడకు తల్లి, పెడుతున్నానుగా. విసుక్కోకు తల్లి,
నన్నేం చేయమంటావు? నువ్వు కలిపి నోట్లో పెడితేనే అన్నం అమృతంలా ఉంటుంది, నా కడుపు నిండినట్టు ఉంటుంది. సరే తల్లి, నోరు తెరు. నీకమ్మా నాన్న ఉన్నారా? లేరు. నాకమ్మా నాన్న ఉన్నారా? నాకు లేనప్పుడు నీకెలా ఉంటారా పిచ్చి తల్లి? నీకు లేకపోయినా నాకున్నారు. నా అమ్మ నాన్న అన్ని నువ్వే. ఒరేయ్, ఈ ఇల్లు వర్ధనమ్మ గారని ఓ చిన్న సైజు జమీందారునిది. ఆమె చూడు పరమ రాక్షసి, లోభి. ఆమెకు ఒక్కగానొక్క కొడుకు, ఆయన పేరు శంకరు. శంకరా? ఒరేయ్, అతనికి ఎలాగైనా మచ్చక కొట్టేసి ఓ 10,000 రూపాయలు పట్టేద్దాం. మన వాక్చాతుర్యంతో వారిని పల్టీలు కొట్టించి తప్పక మన పని సాధించడం. నమస్కారం సార్. టోపీలు తీయండి. ఎందుకో నాకింకా ఈ టోపీ అంటే చాలా గౌరవం ఉందయ్యా. మొన్నటిదాకా ఓట్ల కోసం తిరిగి సొమ్ము చేసుకున్నారు, ఇప్పుడు నోట్ల కలెక్షన్ కోసం బయలుదేరారు. ఏదో గోవిందం గారు, ఇప్పుడు వరద బాధితుల సహాయార్థం దురద బాధితులు బయలుదేరారు. దొరబాధితులా? అదేనయ్యా, ప్రజలకు సేవ చేయాలనే దురదకు ప్రత్యేకంగా ఉండబట్టే కదా వరద బాధితుల సహాయార్థం అని బయలుదేరారు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. అయ్యా, దురద బాధితుల సహాయార్థం వరద బాధితుల సహాయార్థం వచ్చామండి అయ్యా. తమ కీర్తి ప్రతిష్టలకు తగ్గట్టుగా 10,000 ఇప్పించారంటే. చూడండి, మీరు అడిగిన మొత్తంలో ఒక్కటి కొట్టేయండి. సార్, అమ్మగారి విషయం తెలిసిన వాడిగా చెప్తున్నాను, మీరు మరొకటి కూడా కొట్టేస్తే బెటర్ అండి. 10,000 అడిగితే 2 కొట్టేమంటున్నారు. అంటే 9,998 రూపాయలు ఇస్తున్నారు అనమాట. ఏం సత్యం సర్దుకుందాం. కొట్టేయమంటున్నది 2 రూపాయలు కాదయ్యా, మీరు అడిగిన 10,000లో 2 సున్నాలు. అమ్మా, 10,000లో 2 సున్నాలు కొట్టేస్తే మిగిలేది 100. చచ్చా, మహా ఇదిగా ఉంటుందమ్మా. ఏం పర్వాలేదు, మహా అదిగానే ఉంటుంది అవయ్యా. చూడు, ఒక మనిషి 100 సంవత్సరాలు బ్రతికాడంటే పూర్ణాయుర్దాయవంతుడు అన్నారు. ఒక చిత్రం 100 రోజులు ఆడింది అంటే అబ్బా ఘన విజయం సాధించింది అంటారు. 100కంత ప్రాముఖ్యత ఉంది గనకనే పోలీసు వాళ్ళ ఫోన్ కూడా 100 అంకెనే నిఖరం చేశారు, తెలిసిందా? ఎదురు మాట్లాడకుండా వచ్చే నెల అమావాస్య రోజున వచ్చి ఆ 100 పట్టుకెళ్ళండి, వెళ్ళండి. ఇది నాకు చాలా అవమానంగా ఉందమ్మా. ఇది నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఇదిగో వస్తున్నా. ఓయ్ ఓయ్, ఫోన్ ఎత్తినప్పుడు ముందు హలో అనాలమ్మా. ఒరే, నేను అచ్చ తెలుగుదానిరా, ఆ ఇంగ్లీష్ ముక్క నాకెందుకు? ఓయ్ ఓయ్, ఎవరు? కొండబాబు టైఫాయిడా? అమ్మా అమ్మా అమ్మా. ఊరే తమ్ముడు, అయ్యయ్యో ఏమిట్రా ఇది? అయ్యయ్యో అయ్యయ్యో, ఇంత బతికి అక్కడికి ఒక ఆడపిల్ల చేతిలో చెంపదెబ్బ తిని టైఫాయిడ్ పాలయ్యావా? ఊరే తమ్ముడు పడుకో. ఊరే తమ్ముడు, ఇంతకీ నీ మీద అంత రౌడీతనం ప్రదర్శించిన అమ్మాయి ఎవర్రా? ఇంతకీ ఎవరండి మీ హీరోయిన్ ఆఫ్ చెంపదెబ్బ అనగా కథానాయకురాలు? గంగరా. ఇక్కడ గంగనే కూలి ఎవరు? అదిగో కథానాయకు వస్తుంది. నువ్వేనా? అమ్మా, మా మామయ్య తిరగబడింది నువ్వేనా? కదా బాస్, నేనే. నేనేనని ఎంత ధైర్యంగా చెప్తోంది? నీ విషయం మా మామయ్య తలుచుకుంటే మీరు అదొకండి బాస్. రోషం ఎవరికో అన్యాయం జరిగితే నువ్వెందుకు ఆయన మీద తిరగబడ్డావు? దానివల్ల నీకు ఒరిగిందేమిటి? మనిషిగా పుట్టినందుకు మానవత్వంతో మెలిగేనన్న తృప్తి, ఆ దేవుడు నాకు మాట్లాడే శక్తి ఇచ్చినందుకు న్యాయం తరఫున వాదించానన్న సంతోషం, నా పొట్ట నింపుకోవడానికి ఉపయోగపడే చేతులు కూలీల పొట్టను కొడుతున్న దోపిడిదారుల్ని దండించాయన్న గర్వం, ఇవే నాకు ఒరిగేవి, చివరికి నాకు మిగిలే. గుడ్ మార్నింగ్ కదా నాయకి. నన్నే ఎదవదో తాన్నూరు పడిపోను. నన్ను దోవంటావటే, నీకు సమయం చూసేస్తాను కాటు. మీ ముందున్నవేమిటి? చేపలు. ప్రపంచంలోని అన్ని వ్యాపారాల్లోకి అతి పవిత్రమైన వ్యాపారం ఈ చేపల వ్యాపారం. అసలు భగవంతుడంతటి వాడు ఈ చేప అవతారం ఎత్తాడు అంటే వీటి విలువ గురించి నేను ప్రత్యేకంగా చెప్పడం అనవసరం, అవివేకం. కరెక్ట్. మా అమ్మగారి పేరు పెట్టిన ఈ చేపల వ్యాపారాన్ని మీరందరూ శ్రమదానం చేసి బాగా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. బాస్, మంచినీళ్ళు. థ్యాంక్ యూ.
వద్దనమ్మ చేపల వ్యాపారం జిందాబాద్. ఏరా 3 కేజీలు ఏరా 2 కేజీలు ఏయ్, నా బుట్ట నిండా ఏయ్. వాళ్ళకి చేపలు ఊరికే ఎందుకు ఇస్తున్నాం? ఏయ్ బాబోయ్. మేమంతా ఈ పేట రౌడీలో రేయ్ మా మామూలు మాకు ఇవ్వకపోతే మీ మక్కలే కొడతాం ఏరా నువ్వంత మొరగడువా? నన్ను కొడతావా? కొడతావా? పట్టుకోవే. కొడతావు? ఇది కొట్టు చూద్దాం. ఆగు, నువ్వు కొట్టగలవా నాకు తెలిసింది. గోవిందో, వాళ్ళతో మనకి ఎందుకు కూడా? నా ఉద్దేశం కూడా అదే. రే వాళ్ళకి ఏం కావాలి ఇచ్చేయండి రా. ఏంటో చూస్తాం ఎగిరా తొందరగా ఏయ్, ఆగండి. గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అవును, మీ ఎత్తెంత? ఆయన 6 నేను 5 11 మీ ఛాతి? 42. అడిగింది మిమ్మల్ని కాదు. 44. మీ జబ్బంతా? ఇంత పెద్ద కొలసలను పెట్టుకుని భయపడతారు ఎందుకండి? ఇలాంటి ఉడతలు పట్టే నాయాల్ని చేత్తో కొడితే వెళ్ళి చింతపల్లిలో పడతారు. నిజంగానా? కాలుతో తన్నారంటే వెళ్ళి కాకినాడలో పడతాడు. నిజంగానా? నిజంగానే ఏంటండి? కావాలంటే శాంపుల్ వెళ్ళి కొట్టి చూడండి. కొట్టండి. అమ్మా బ్రహ్మాండం. ఇప్పుడు వీడున్నాడే వీడికి వెదవ. వీడిని కాలుతో తంతే చాలు. వీడిని ఏది ఒక బ్రూస్లీ పోసి పెట్టండి. పాసు పాసు హ్యాపీర్ ఎక్కడ అమ్మా ఎక్కడ? అదిగో ఆహా మహాల్ని నీలాంటి అపకారాలను కూడా ఒక్క క్షణంలో అగ్నిరావుని చేసేసింది. అందుకే బాసు అభివృద్ధిలోకి వచ్చే ప్రతి మగాడి వెనుక కూడా ఒక ఆడది ఉంటుంది. దగ్గరలోనే మంచి ముహూర్తాలు ఉన్నాయి. మనం అనుకున్నట్టుగానే నా ఒక్కగానొక్క కూతురు జానకిని మన శంకర్కిచ్చి పెళ్లి చేసేద్దాం. అలాగే కట్నంగా నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తానక్క. ఆహా శుభం. ఇదిగో ఇప్పుడే శాస్త్రి గారిని పిలిపిస్తాను. ఒరే ఓరి గోవిందా, ఎక్కడ తెచ్చావు? ఇక్కడే నేల మీద వచ్చానమ్మా. ఎదురు వచ్చావు. శాస్త్రి గారిని ఇప్పుడు పిలవడం జరగదమ్మా. ఏ నెంబర్ 1, అబ్బాయి గారు ఇదివరకు ఎవరన్నా ప్రేమించారేమో తెలుసుకోవాలి. నెంబర్ 2, అలా ప్రేమించుకుంటే తొందరపడి ఇది చేశారేమో తెలుసుకోవాలి. నెంబర్ 3, ఒకవేళ తొందరపడి ఇదే చేసుంటే అంతే తొందరపడి దగ్గరలో ఉన్న ఏ గుళ్ళో ఉన్న ఇది కట్టారేమో తెలుసుకోవాలి. అక్కయ్య ఏమిటా నీ వ్యర్థ మాటలు నువ్వు? అరుగు అబ్బాయి గారు. రే బాబు, ఒరే నాయనా శంకర్, మన కొడబా మావయ్య కూతురికి నీకు పెళ్లి నిశ్చయించావురా. మావయ్య కూడా వచ్చాడు. పెళ్ళంటే మాట్లాడమేమిరా? పెళ్ళ ఎవరికి గోవిందో? కొండబాబు గారికి అండి. అలాగా శుభం. కొండబాబు గారికి కదండి, ఆ అమ్మాయికి అండి. అమ్మాయి గారిక మరి పెళ్లి ఎప్పుడో చెప్తే వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించి వెళ్ళిపోతాను. నేనే స్వయంగా కార్లో తీసుకెళ్తాను. పద గోవిందం. ఎక్కడికండి? అదే అమ్మవారిని దర్శించడానికి, ఆరాధించడానికి, పూజించడానికి. కొండబాబు గారు గోవిందా గోవిందా. ఓరి అక్కయ్య అమ్మవారి దర్శనానికి అంటున్నాడు. ఏమిటక్కయ్య ఇది? అదేరా మన కనకదుర్గమ్మ గుడికో కనక మహాలక్ష్మి గుడికో అయి ఉంటుంది. గంగమ్మ గుడి. గంగమ్మ గుడి అంటాడు, అది ఎక్కడుంది తమ్ముడు? చూడండి, కుమారి గంగాదేవి గారి ఇల్లు ఎక్కడ? కుమారి గంగాదేవి గారి ఇల్లా? ఆ పేరు ఇప్పుడు ఏమైందే? ఎరా ఏమో తెలీదండి. ఏమ్మా, కుమారి గంగాదేవి గారి ఇల్లు ఎక్కడ? తెలీదు బాబు. అమ్మా అమ్మా గంగిల్ ఎక్కడమ్మా? గంగిల్లా అదిగో. ఏమండి ఏమండి ఎవరు కావాలండి? మీరే. గంగాదేవి గారు కావాలండి. ఆవిడ మా అక్క పార్క్ వెళ్ళింది. సంతోషం. పార్క్ ఇటు అడగండి. పార్క్ ఎక్కడ ఉందండి? ఈ వీధికి నేరుగా వెళితే తూర్పు వైపు ఉంది. థాంక్స్ అండి. తూర్పు తూర్పు. చూడండి బాబు, పడవ ఎటు ఉందో మీరు చెప్పండి, తూర్పు నేను చెప్తాను. ఆ, ఈ వీధిలో సూర్యుడు ఎటు ఉదయిస్తే అదే తూర్పు. కానీ సూర్యుడు ఇవాళ ఎటు ఉదయించాడో తెలియడం లేదే. మనం మధ్యాహ్నం వచ్చినట్టున్నాం గోవిందో. నమస్కారం చోటరావుడి గారు. నమస్కారం. బాబు ఇక్కడ పడవ ఎటు సార్? పావలిస్తే చెప్తా. ఆ, తూర్పు ఎట్రా? అర్ధరూపాయిస్తే చెప్తా. అబ్బా తూర్పు చాలా కాస్ట్లీ సార్. పావులు వేస్తారు కానీ పడవ ఎటు ఉందో చెప్పండి సార్. పాలవటిటు తూర్పు ఇటు సార్. పావుల లాభం పిచ్చినారు. పిచ్చిన నాకు పావల లాభం. గంగా, శుక్రవారం అని పూలు తెమ్మన్నావుగా, వస్తున్నాను. ఇగో కనకాంబరాలు, మల్లెలు, గులాబీలు. అమ్మ దొంగ.
ఈ లోపల పెట్టు. గంగ గారు ఇది చాలా అన్యాయం అండి. మీరు ఇంట్లోనే ఉండి లేరనిపిస్తారా? ఊరి గురించి అదృష్టం వెతుక్కుంటూ వస్తే కాలుతో తన్నేస్తాడండి. ఉమ్, పక్షి గుట్లో పాము రావడం అదృష్టం అవదు. నేను పావునా? పంచర్ అయిపోయిన టైర్ లాగా అలా చప్పడిపోకండి బాసు. చేతిలో పువ్వులు ఇచ్చేయండి. గంగ గారు తీసుకోండి పువ్వులు. ఆ? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. ఉమ్. మీ మాటలు వినగానే నేను చెంపలు వాయిస్తాను అనుకున్నారు కదూ? లెంపలు వాయించడం అందరు అలవాటు, పాతలు పెట్టడం నా అలవాటు. చూడండి, ఎగరడానికి రెక్కలు లేవని బాధపడే బదులు నడవడానికి కాళ్ళుంటే చాలని తృప్తి పడే మనిషి నేను. మీరు ప్రేమించానంటే బుట్లో పడతాననుకున్నారా? అదే, నేను అలాంటి వాడిని కాదండి. మిమ్మల్ని మనసారా ప్రేమించాను. ఆ ఆకాశం వీరికి నేల మీద పడినా, ఈ భూమి వెళ్ళి ఆకాశానికి అంటుకుపోయినా అమ్మగారు మన పెళ్లి కుప్పుకోరు. ఏమండి, మీ సాయం ఉంటే ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుందండి. అవునండి. ఎలా? వీల్లేదు. ఎంత మాత్రం నువ్వు ఆ గంగనో మంగనో చేసుకోవడానికి వీల్లేదు. మా అయి కూతుర్ని చేసుకోవాలి. నువ్వు చెప్పినట్టులా వినడానికి నేనేమైనా చంటి కూర అనుకున్నావా? చెట్టంత బిడ్డండి మరి. రే, ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డే కాదండి మరి. రే, కాస్త మన వంశం గురించి ఆలోచించు. నేనెవరిని? వీరగంధం వరాహ నరసింహ విక్రమదేవ వర్మ గారి కోడల్ని. నమస్కారం అండి. నమస్కారం. ఎవరా? ఎవత్తివే నువ్వు? వీరగంధం వరాహ నరసింహ విక్రమదేవ వర్మ గారి అయిపోయిన కోడలికి కాబోయే కోడల్ని. ఆ సంగతి నాకు తెలుసు. అసలు నువ్వెవరో చెప్పు. ఈవిడేనండి మన సినిమా గారు ప్రేమించిన గంగ. అవును. ఏమిటి? ఏమే రౌడీ రాణి, నువ్వేనా మహాతల్లి ఆ గంగవు? నువ్వు చేసిన ఘనకార్యాలు వీర విహారాలు అన్ని విన్నాం. విని భయపడి ఉంటారు కానీ. అలాగేనండి. భయపడ్డాను నేనేమన్నా అల్లా తప్ప ఆడదాన్ని అనుకున్నావా? ఒంటి చేత్తో జంట పురులను చంపిన ఘంటా ప్రసాద్ గారి భార్య అనరా? మహా పెద్ద పురులకే భయపడలేదు. ఈ పులిసార్లకు పోయిన పిల్లి పిల్లకు భయపడతా అనుకున్నావా? ఏంటండి? మీ అమ్మగారు మన పెళ్లికి ఒప్పుకుంటారా అని అడిగితే ఆవిడ మాటలు కారపూసలా కరకరలాడినా మనసు మాత్రం వెన్నపూసలా పెద్దపెద్దలు ఆడిపోతుంది అన్నారు కదా. అన్నాను కదా. అన్నాను కదా అంటే సరిపోదు. చెది చూడు, నా పర్సనాలిటీ చూసావు, నా మెంటాలిటీ అర్థం చేసుకున్నావు. ఈ పెళ్లి జరగదు. నోరు మూసుకుని బయటిపో. ఏమన్నా నోరు మూసుకుని వెళ్ళిపోమంటున్నారండి? అమ్మా, వ్యక్తిగా గంగలో ఏ లోపం ఉందో చెప్పు. ఏం లోపమా? కయ్యానికైనా వియ్యానికైనా సమానమైన అంతస్తు కావాలి. ఈ పాయింట్ కరెక్ట్ లా ఉంది. అమ్మా, పవిత్రమైన ప్రేమకు అంతస్తులు అడ్డురావు. అది కాకుండా నా అంతస్తుకు నేను తీసుకొచ్చాననుకో, నీది నాది ఒకటి అంతస్తు అయిపోతుంది కదా. ఈ పాయింట్ కరెక్ట్ లా ఉందండి. చాలర కన్యన గంగాదేవిని శంకరుడు పెళ్ళాలేదు. అవును కదా. పెళ్ళంటే కాదమ్మ గారు, నేల మీద నడిస్తే బాగుండదని ఏకంగా నెత్తి మీద పెట్టేసుకున్నాడు. ఈ పాయింట్ మీ సమాధానం? ఇలాంటి పాయింట్లకి జాయింట్లకి లొంగేదానికి అదే నేను. ఈ వర్ధనం అంటే ఎవరనుకున్నావు? కోడి నాకు. కోడి నాకు ఎక్కడన్నా మీ సైజు ఉంటుందండి. తప్పకుండా మీరు కొండ చిలువై ఉంటారు. నువ్వు నన్ను కొండ చిలువన్నా సరే, కొక్కిరా అయినా సరే, నాది ఒకటే సమాధానం. నా కొడుకు పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగాలి. జరిగి తీరుతుంది. జాగ్రత్త. అమ్మా, మీరు ముందుకేస్తే అబ్బాయికి మరో అమ్మాయి ఇచ్చి పెళ్లి చేస్తే రేపు అమ్మాయితో అబ్బాయి కాపని చేయకపోవచ్చు. లేదా ఇల్లు వదిలిపెట్టి పిచ్చి వాళ్ళ దేశాలంటే తిరగచ్చు. మీరు బలవంతంగా పెళ్లి చేస్తే అబ్బాయి ఆత్మహత్య చేసుకోవచ్చు. లేదా తాగుబోతుగా మారిపోవచ్చు. ఆ తాగే మైకంలో పిల్లల్ని మద్దతు చేయొచ్చు. వచ్చిన వాడిని కైమ కింద చిత్త కొట్టేవచ్చు. ఇంకా తాగేసి మిమ్మల్ని మద్దతు చేయొచ్చు. మద్దతు చేసినందుకు జైలుకి వెళ్ళొచ్చు. మీరు పైకి పోయి అబ్బాయి జైలుకి పోతే ఈ ఆస్తంతా గవర్నమెంట్ పట్టుకుపోవచ్చు. ఇలా 101 కారణాలు ఉండడం వల్ల మీరు ఈ పెళ్లి ఒప్పుకోవడం మంచిది. నా ఉద్దేశం కూడా అదే. అమ్మా, ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకోలేదనుకో, నేను పిచ్చివాడిని అయిపోతాను. తాగుబోతునైపోతాను. ఎక్కవే, ఎక్కువ. ఎంత దూరం పైకి ఎక్కుతావో ఎక్కవే. అద్దెని చూసుకుని నిన్ను అతప్పాతాడని తొక్కకపోతే నా పేరు వర్ధనమ్మే కదే. చూడండి వర్ధనమ్మ గారు, నూతన దంపతులు 100 ఏళ్లు హాయిగా వర్ధలమని ఆశీర్వదించడం పోయి శాపనార్థాలు ఎందుకండి? మీరు ఈ బుద్ధి మార్చకపోతే ఎప్పుడో ఒకప్పుడు మీ కోడలు గంగ మీ కాళ్ళు వెరకొడుతుంది. జీవితాంతం ఆసుపత్రిలో బతకాలి. నేను కాలేజీలు మోస్తూ తిరగాలి. అంతవరకు నేను ఉండనిస్తే కదట్రా. రే తమ్ముడు, అసలు ఈ పెళ్లి జరగడానికి కారణం వీడేరా. వీడిని ఉద్యోగంలో తీసేస్తే కానీ వీడు రోగం కుదరదు. తీసేస్తే గానీ కాదంటే తీసేయి.
రే నువ్వు డిస్మిస్ పా. నన్ను డిస్మిస్ చేసి మీరు మంచి మనిషిని నష్టపోతున్నారు. ఓకే, మీ కర్మ. పాలు తీసుకోండి. పాలుగారు ఈ బుగ్గలుండగా ఆ పాలెందుకు? పోనీ జిలేబీ. ఇదిగో నా జిలేబీ. అది కాదండి. ఇదిగో లడ్డు, జాంగ్రీ, జిలేబీ, గులాబ్ జామ్ అన్ని నీలోనే ఉన్నాయి. మరి ఇంకవే వద్దు. రాత్రులు డ్యూటీ చేసి చేసి నా ఒళ్ళు హోనం అయిపోతుంది. అమ్మా, ఇవాళ కూడా ఆసుపత్రి నుంచి దొంగతనంగా మందులు పట్టుకొచ్చేసావా? తీసుకొచ్చానే తల్లి. అవును, అల్లుడు వంట చేశాడా? అల్లుడు గోవిందం వంట ఇంకా తగలెట్టలేదా? మా డైరీ ఫారం గేదె గారు మేతకు వచ్చేసిందండి. అల్లుడు ఎందుకు అలా వంట పెడతావు? నేను చేసేది ఆసుపత్రిలో పురుళ్ళు పోసే మంత్రసాని ఉద్యోగం కాదు, వంట. అబ్బా సర్లేండి, గబగబా కానివ్వండి. కానివ్వను. నేను ఆ ఇంట్లో డ్రైవర్ ఉద్యోగం మానేశాను. నాది ఇంట్లో కుక్కు బతికి అయిపోయింది. ఎందుకయ్యా అలా మొరుగుతావు? ఏ రోజు ఎవరు వంట చేయాలో చీటీలు వేసేగా వండుతున్నావు. ఈ దిక్కుమాల చీటీల్లో రోజు నా పేరే వస్తుంది. నేనే వంట చేయాలి. అది మామూలు వంట. నువ్వు ఒక్కదానివే బకాసూడు చెల్లెలాగా ఓ బండి లాగించేస్తావు. నీ ముద్దులు కొడుకు ఆ గాసి గడిగాడు, వాడు బండి లాగించేస్తావు. సరేగానే వెళ్ళి వంట చేయండి. నేను చెయ్యనే, నా మనసే బాగోలేదు. ఇప్పుడు నీ మనసు ఏమవుతుంది? పొద్దున్నే కూరగాయలు కొనడానికి బజారుకి వెళ్ళానా, దారిలో గుడి కనిపించిందా? నా కుక్కు బాధ తప్పించడానికైనా ఓ ఉద్యోగం ఇప్పించు స్వామి అని ఆ స్వామికి మొక్కుకోవాలని నా కొత్త చెప్పులు గుడి బయట వదిలి లోపలికి వెళ్ళాను. అంతే, ఏ గాడిద కొడుకో ఆ చెప్పులు పట్టుకుపోయాడు. నేను కొనిపెట్టిన చెప్పులు పారేస్తావా? కర్మ. నిన్ను పోషించే దండగా అనుకుంటే మళ్ళీ నాకు ఇదో కావదా? తల్లి, నా బంగారు చెల్లి, నా వంట చేసే బావ వంటగా రెడీ కాలేదు. రెడీ కాకపోతే రెడీ చేయి. చెయ్యను. అమ్మా, మీరందరూ నన్ను అసమర్థుడన్నారని బాధపడి ఇవాళ ఒక దేవాలయానికి వెళ్ళాను. వెళ్ళేసరికి అక్కడ ఒక సరికొత్త చెప్పుల జత కనిపించింది. ఏంట్రా బామ్మర్ది, కొత్త చెప్పులా? ఇవే ఆ పాదరక్షలు. డిస్కో డిస్కో. మా నాయన ఎంత ప్రేజ్ కూడా అయ్యావురా. సైజ్ అది బాగా చూసుకున్నావా? చూసుకున్నానమ్మా, ఇవి దేవుడిచ్చిన వరాలు కదా, ఎంతక్క సరిపోయాయి. ఉండవయ్యా, చంటోడు బెదిరిపోతాడు. ఒరే నాయన, ఈసారి కంగారు పడకుండా మంచి చెప్పులు జత చూసి తీసుకో. అలాగేనమ్మా, ఈసారి తప్పకుండా నీ పేరు నిలబడతాగా. సరైన జోడి. చెప్పులు దొంగతనం చేసేందుకు చెప్పుచ్చు కొట్టకుండా కంగారు పడకుండా దొంగతనం చేస్తురారా అని చెప్పే తల్లి. అవునులే, తల్లి మందుల దొంగ, కొడుకు చెప్పుల దొంగ, కూతురు వంట దొంగ. ఈ దొంగల ఫ్యామిలీ కుక్కునైనందుకు నన్ను నేను చెప్పుచ్చు కొట్టుకోవాలి. బావా, నువ్వు 5 రూపాయలు ఇస్తే నీకు బ్రహ్మాండమైన సీక్రెట్ చెప్పేస్తాను. 5 రూపాయలు ఇవ్వను, చెప్పకపోతే చెప్పుచ్చు కొడతాను. ముందు అమ్మకడ మాట ఇక్కడ తెచ్చావా? పో బడి పో, నేను పిలుస్తా పో. భావించి దాని కడుపు తీసేంత అమ్మా. తల్లి 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 అమ్మా, గంగమ్మ తల్లి, నా బంగారు కోడలా. అమ్మా, ఒక్కసారి రారమ్మా. వస్తున్నానత్తయ్య. నేల మీద పడి దానివి మేడకెక్కుతున్నావు కదే, రావడం మాట్లా. దొంగ ముండా. మరి మా అమ్మ నెమ్మది అసలే ఒట్టి మనిషిగా అమ్మా, మెల్లిగా. మరి అమ్మా, నా తల్లి రావే, నా అమ్మ రావే. మరి నీకు పండంటి పాపాయి పుట్టాలని ఇదిగో ఈ పళ్ళ రసం, అదే బత్తాయి పళ్ళ రసం జ్యూస్ తీసుకొచ్చాను. కాదనకుండా తాగమ్మా. ఆగక్క, ఆ గ్లాస్ కింద పెట్టు. ఏమిటి పెట్టమంటుంటే? బంగారు వన్నెతో మేలిమి ఛాయతో తళతళలాడే మగబిడ్డ పుట్టాలని దేవుడి ముందే జ్యూస్ తీసి పట్టుకొచ్చాను. అందుకని
నువ్వు నా జ్యూసే తాగాలి. చూడమ్మా, ఇంటికి పెద్దదాన్ని మొట్టమొదటిసారిగా నా చేతితో నిలుస్తున్నాను, కాదనక తీసుకోమ్మా. ఇందులో ఏదమ్మా నా జ్యూసు? ఇదేనండి. ఇందా. మరి నా జ్యూసు? ఇద్దరు జ్యూసు తాగుతుందిలే అమ్మా, పుట్టబోయి పాపాయి బలంగా ఉండాలని. ఇందా. అసలు నాకు జ్యూసే అలవాట్లేదు, అందులో 2 గ్లాసులు తాగాలంటే. అమ్మా, ఫోన్లే అత్తయ్య, ఓ పని చేద్దామా? ఏమిటో చెప్పు. మీరు నా జ్యూస్ తాగండి, అక్కయ్య మీ జ్యూస్ తాగుతుంది. అలాగే ఇందమ్మా తీసుకో. ఎలాగైనా పెద్దరికి నిలబెట్టా అంటే ఇదండి. ఇద్దరు ఒకేసారి తాగాలి. 1 2 3 తీసుకోమ్మా. అవుతు నా పని నేను వస్తాను. అలాగే వెళ్ళరా వెళ్ళరా. నెమ్మది 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 అమ్మా, తల్లి నెమ్మది. అమ్మా, ఈ దెబ్బతోటి ఆ గంగమ్మ పని, ఆ గంగమ్మ కడుపులో ఉన్న పిశాచ పని గోవింద. ఇదేమిటి, మందు కలిపిన చూసి దానికి ఇస్తే నా కడుపు బతుకుతోంది ఏమిటి? ఏమిటత్తయ్య గారు, మీకు ఈ వయసులో వేవిళ్ళు వస్తున్నాయి? జగన్నా, ఏమిటమ్మా? వెళ్ళి చింతకాయలు పట్టరా. అలాగే. చింతకాయలు వద్దు, మొట్టకాయలు. అత్తయ్య గారు, మీకు ఒకటి తెలుసా? మీరు మందు కలిపి తెచ్చిన జ్యూసు మీ చేతే తాగించాను. సంతోషం. అమ్మా, అయ్యో నాకే తాగించా. అమ్మా అమ్మా, అయ్యో అమ్మా. దొంగ నిద్ర చాలు. డాడీ లేవండి. రవి, నువ్వా? ఈ గదిలోకి ఎప్పుడు ఎలా? అయిపోయి తలుపులు తీసే ఉన్నాయి. రేపటి నుండి నాకు పరీక్షలు, మీకు పాట ఆపు చెప్పాలి. రండి. పద, ఇప్పుడు వచ్చేస్తాను. అమ్మా, నేను చదవాల్సింది చాలా ఉంది. డాడీ ఇప్పుడు అప్పుడే రారు, నువ్వు గప్చుప్గా పడుకో. కూర్చోండి డాడీ. అప్ప చెప్పు. మిస్టర్ సతీష్, మీరు మన కాలేజీ క్రికెట్ టీం కి కెప్టెన్ అయినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి నాకు ఈ సంతోష సమయంలో చిన్న పోండి. సీత, చెప్పవే, ఎవరో అబ్బాయి? మీరిద్దరు ఎన్నా నుంచి కలిసి తిరుగుతున్నారో చెప్పు. అతను నేను ప్రేమించుకున్నావు. నోర్మి, ప్రేమ పేరుతో నిన్ను మోసం చేసి వాడి దారిని వాడు జారుకుంటే నీ గతి అవుతుందో ఆలోచించా? సతీష్ అలాంటి వాడు కాడక్క. ఏమిటి నీ నమ్మకం? అసలు నిన్ను ఆగు. ఏమండి, ఇదేం చేసిందో తెలుసా? అంతా విన్నాను. సీత, చెప్పమ్మా, ఎవరా అబ్బాయి? కొండబాబు గారు అన్నయ్య కొడుకు. మా పెదమామయ్య కొడుకా? చూసారా, అది ఎవరిని ప్రేమించిందో విన్నారా? మీరు తన కూతుర్ని చేసుకోలేదని అక్కస్తో మీ మాయ నన్ను శత్రువులా చూస్తున్నాడు. ఇప్పుడు ఇది వాళ్ళ అన్నయ్య కొడుకుని ప్రేమించిందంటే ఈ పెళ్లి జరుగుతుందంటారా? తీపంటే ఇష్టం లేని చీమ, డబ్బంటే ఇష్టం లేని భామ ఇంకా ఈ లోకంలో పుట్టలేదు. ప్రేమించడానికి ధనవంతుల కుర్రాడు ఎవడు దొరుకుతాడా అని వెతికితే ఇదిగో ఈ తెలివి తక్కువ వెధవ మా అన్న కొడుకు దొరికాడు. అంటే మా సీత డబ్బును చూసి మీ సతీష్ని ప్రేమించిందంటారా? సీత ఇంకా పాపం చిన్నపిల్ల, దానికి అంత తెలివితేటలు ఎక్కడివి? పాచికలు వెయ్యడానికి, పంజరంలో ఇరికించడానికి నువ్వున్నావుగా. కొండబాబు, నువ్వు కాస్త ఆగు. చూడు మామయ్య, నేను నీకు అల్లుని కాకపోవడానికి గంగ కారణమైందని విరోధం పెంచుకొని ఆ పసివాళ్ల జీవితాల్ని పాడు చేయొద్దు. ఆహా,
అతి మంచితనంతో నువ్వు ఇచ్చిన సలహాగాని నేను పాటిస్తే మా అన్న కొడుకు జీవితం కుక్కలు చింపిన విస్తరవుతుంది. ఎందుకు? కొండబాబు, నువ్వేం చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నావో నాకు బాగా తెలుసు. నా చెల్లెలు తప్పుడు మనిషి కాదని, ఈ ఇంటి కోడలు కావడానికి తగిన మనిషిని నీ ఆత్మకు తెలిసినా పాత కక్షతో దాని జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్నావు. చెడిపోయిందాన్ని నేను పాడు చేసేదేంటి? కొండబాబు, నీ చెల్లెలు ప్రేమించిన వాళ్ళ లిస్ట్ లో మా సతీష్ 6వాడు. నోర్మి, అబద్ధాలు కూసి పెళ్లి ఆఫ్ చేయాలని ప్రయత్నించావో ఈ గంగ మళ్ళీ పాత గంగగా మారిపోతుంది, నిన్ను పాతాళన పాతి పెడుతుంది. జాగ్రత్త. ఆలోచించి 2 రోజుల్లో చెప్పు. రండి. ఓయ్ ఓయ్ ఆ, ఎవరు? నువ్వా తమ్ముడు? నేనే. అవును, శంకర్ ఊళ్ళో లేడు కదూ? ఊళ్ళో లేడురా, రేపు ఉదయం వస్తాడు. శంకర్ని నా కాకుండా చేసిన ఆ గంగ ఇంకో కొత్త ఎత్తు వేసింది. తన చెల్లెల్ని నా అన్న కొడుకు సతీష్ మీదకి ఉసిగొల్పి ప్రేమ నాటకం ఆడించి తన చెల్లెల్ని కోటీశ్వరరాలని చేయాలని ప్లాన్ చేసింది. నిజంగానా? కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా దాని ఎత్తుకి పై ఎత్తు నేను వేశాను. బాగా విను. ఈ రోజు రాత్రి 12 గంటలకి. అలాగే, ఈ రాత్రికేగా. కొండబాబు గారు, ఇది మానేసి జాగ్రత్తగా ఉండు. అది ప్రాణాలతో తిరిగి వచ్చిందంటే నీకు నాకు ఏస్తారు. నాన్న, కాళ్ళు నొప్పి పెడుతున్నాయి నాన్న. నిద్ర సాలకపోతే అంతేరా అయ్యా. రేత్రాడు సినిమా కుద్రా అంటే విన్నావా? ఇల్లు దగ్గరికి వచ్చేసిందిగా, 2 అడుగులు ఎత్తే వెళ్ళిపోతాం. గంగ చెల్లి సీత ఇప్పుడు ఎవరు చేయటం? హలో హలో, గంగమ్మ తల్లేనా మాట్లాడేది? నేనమ్మా రామయ్యని, కన్నవారి తోట దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. కొందరు రౌడీలు మన సీతమ్మ తల్లిని తోటలోకి లాక్కెళ్తున్నారు తల్లి. ఏమిటి? అవునమ్మా, నువ్వు వెంటనే బయలుదేరి రావాలి తల్లి. నాన్న, పోలీసులకు కూడా ఫోన్ చేయనా? లేడి మాంసం కన్నెపిల్ల సావాసం కావాలన్నప్పుడల్లా దొరకవురా. మీరు వెళ్ళండి. అలాగే నాన్న. అంత పని చేయకు రామయ్య, నీకు దండం పెడతా, నేను వెళ్ళిపోతున్నా. ఎదవాలి. అమ్మా అమ్మా సీత, ఊరుకోమ్మా, నీకేం భయం లేదు, ఊరుకోమ్మా. అక్కయ్య కూడా ఫోన్ చేశాను, ఈ పాటికి వచ్చేస్తా. పావుల పుట్ట కనబడితే చూసి చూడనట్లు లెంపలేసుకుని పారిపోవాలి కానీ అందులో పాముందో లేదో అని ఏలెట్టావనుకో, ఇట్టాగే
తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా కష్టపడి నన్ను పెంచావు. నీ రుణం తీర్చుకోకుండానే పోతున్నాను. లేదమ్మా లేదు, నేను నేను బ్రతికించుకుంటాను. నేను అమ్మ సీత, వస్తున్నమ్మ అత్తయ్య నన్ను దగ్గరుండి చౌడీలకు అప్ప చెప్పింది. అక్క నువ్వు రవీంద్ర జాగ్రత్త. బాబు అమ్మా గంగా, అమ్మా 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 గంగా. బాబాయ్, నా చెల్లెలు నా రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలు నాకు దూరం అయిపోయింది బాబాయ్, నాకు దూరం అయిపోయింది. సీతమ్మని కాపాడాలని ఎంతో ప్రయత్నించానమ్మా, కానీ ఆడు దొంగ పోటు పొడిచాడు. అమ్మా అమ్మా బాబాయ్, నా బిడ్డ గోపి అసలే తల్లి లేని పిల్లాడు. ఇప్పుడు నేను కూడా పోతున్నా. ఈ అనాథ బాబాయ్, నేను బ్రతికుండగా గోపిని అనాథను కానివ్వను బాబాయ్. నా చెల్లెల్ని కాపాడడం కోసం నీ ప్రాణాలు ఇవ్వటం నీ ప్రమాణం చేసి చెప్తున్నాను బాబాయ్. గోపిని నేను కళ్ళను పెట్టుకుని కాపాడుకుంటాను బాబాయ్. గురు, ప్లాన్ ప్రకారం సీతను చంపేశాను. అనుకోకుండా కూలోడు రామయ్య అడ్డుపడితే వాడిని కూడా చంపేసే ఉంటావు. ఆ, ఇలాంటి గొడవ ఏదో జరుగుతుందని ముందే ఊహించి పక్కనే పొంచున్నాను. అది సరే గాని ఆ పోలీసులు అది మరేం కంగారు లేదు. ఇన్స్పెక్టర్ మనవాడి 50,000 రూపాయలు ఇచ్చాను. మనం చెప్పేటాడు. 401 ఈ శవాల్ని మార్చురీకి ఈమెను హాస్పిటల్కి పంపాలి. అంబులెన్స్ కి తత్తిమ సిబ్బందికి వెంటనే ఫోన్ చేయి. అలాగే సార్. ముష్టిదాన్ని తీసుకొచ్చి మహారాణిని చేస్తే ఆ విశ్వాసం లేకుండా ఒక్కరోజు మా వాడు ఊళ్ళో లేకపోయేటప్పటికి నీ ఇష్టం వచ్చినప్పుడు రాత్రి అంతా ఊరు బలాదూరు తిరుగుతుంటే. ఏమిటి ఏమిటి ఆ చూపు? ఏం మింగుతావా ఏమిటి? నువ్వు మనిషి కాదే. ఈ రోజు నీ రక్తం తాగుతానే. ఏమిటిది? మామూలు పట్టుకుని కొడతావు? నీకేమైనా పిచ్చెక్కిందా? పిచ్చి కాదు, పొగరు కాదండి. మీ లేనప్పుడు ఇదేం చేసిందో మీకు తెలీదు. దూరం ఇవో పాపిస్తానా? నా కొడుకు ఊళ్ళో ఎక్కడ చూసి రాత్రి అంతా బేవాస్ తిరుగులు తిరిగొచ్చి అదేవా నేను అడిగినందుకు నేనేం చేశానంటావా? నేను ఎక్కడికి వెళ్ళానో నీకు తెలీదు. మీ పాత అలవాట్ల ప్రకారం నువ్వు నీ చెల్లెలు ఈ రాత్రి అంతా ఎంత మందితో కొనడానికి పోయారో ఇంట్లో రాత్రి ఎక్కడికి వెళ్ళావు? అసలు ఏం జరిగింది? రాత్రి నా చెల్లెల్ని రక్షించుకోవడానికి వెళ్ళాను. అంటే
నా మీద కక్ష కట్టిన మీ మావయ్యతోనూ ఆ కాంట్రాక్టర్ కనకరాజుతోనూ మీ అమ్మ చేతులు కలిపి నాకు ద్రోహం చేసింది. నిన్న రాత్రి నా చెల్లిని ఇంటికి బలవంతంగా ఎత్తిపోయారండి. రంకుని వచ్చిన ఆడది బొంకుని ఎవరంటే ఇదేరా? కన్న చెల్లిని దాని మాటలు నమ్మకండి. ఆ రౌడీ నా చెల్లెల్ని ఎత్తుకెళ్లి ఊరవతల తోటలో అత్యాచారం చేశారండి. మానం కోసం పెనుగులాడి ప్రాణాన్ని పోగొట్టుకుందండి. సీత చనిపోయిందా? అవునండి, నా చెల్లెలు చచ్చిపోయిందండి. అదిగో అదిగోనండి. సీత, సీత, అమ్మా సీత. చాలు చాలు రారా. నా జీవితం సర్వస్వం అనుకున్న నా చెల్లెల్ని పొట్టన పెట్టుకున్న నిన్ను. ఆవేశపడకు, నిజాన్ని ఏమిటో నన్ను తెలుసుకొని. గంగ చెప్పే దాంట్లో మాయా లేదు, మర్మం లేదండి. నేరం అంతా మీ అమ్మదే. నోరు ముయ్యండి రే. వీళ్ళంతా దీని ముఠాయరా, డబ్బు గడ్డి తినే రకం. అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంత ఘోరం జరిగిపోయింది. అయినా పసిపిల్ల ఈ వయసులో బరి తెగించి అర్ధరాత్రి వేళ కుర్రాలతో తిరిగేటువంటి చెప్పండి. ఏ ఎందుకు అలా అరుస్తావు? వాడేం తప్పన్నాడా? శంకర్, ఈవిడ గారికి తన పేటలో ఉన్న మగాళ్లు మాత్రమే పరిచయం అయితే ఆ సీతకి ఊర్లో ఉన్న మొత్తం కాలేజీ కుర్రాళ్ళందరూ బాయ్ ఫ్రెండ్స్ అయి ఎన్ని షికార్లు కొట్టిందో, ఎన్ని కథలు నడిపిందో, ఎంత గ్రంథం రావయ్యా. ఏమయ్యా, నువ్వు టాక్సీ డ్రైవర్వే కదా? అవునండి. రాత్రి ఏం జరిగిందో ఒకసారి చెప్పు. రాత్రి 11 గంటలప్పుడు ఆ చచ్చిపోయిన అమ్మాయి ఈ రోడ్డు చివరన నా టాక్సీ ఎక్కి కన్నావారి తోటకు పోనమందండి. ఆ తోటలో సరదాగా మందు కొడుతున్న నేను సీతను చూసి ఇంత అర్ధరాత్రి పూట ఇక్కడికి ఎందుకు వచ్చావు పాప అని అడిగాను. బాయ్ ఫ్రెండ్స్ తో ఎంగేజ్మెంట్ ఉందని పచ్చిగా సమాధానం చెప్పింది. చూసావాళ్ళు దీని పొగరు? రే, అది అలా మొగాడి మొగుళ్ళ రెచ్చిపోతాడు చూస్తూ ఊరుకుంటావురా. రాను రాను నీ ధోరణి సూచిపించిపోతుంది. నీకు తెలీదండి ఇలాంటి కిరాతకుని. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇంతమంది చెప్తున్నా నువ్వు చెప్పేది నిజమంటావా? అసలు వీళ్ళందరికీ నీ మీద అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మీరు మాటలు నమ్ముతున్నారా? చూడండి, దుర్మార్గానికి నోరు ఎక్కువైతే మంచితనానికి బలం ఎక్కువండి. ఇంత పని చేసిన మీ అమ్మని మీడియాకి ఇచ్చి మొహం మీద ప్యానెల్ జల్లాలి. పోలీసులకు అప్పచెప్పి కాళ్ళు చేతులు విరగొట్టించాలి. Shut up, shut up, shut up. Devon, जी साहब. వాళ్ళందరినీ బయటికి గెంటాయి. చలో చలో, సబ్ లోగ్ బాహర్ చలో, నికాల్ యహాं से. ఏమే, నిన్ను స్పెషల్ గా బొట్టు పెట్టి బయటికి అంటాలా? ఇక్కడి చెయ్యి. నిన్ను చేయి, మర్యాదగా బయటికి పోతావా, చెప్పు తీసుకొని గెంటించమంటావా? నీతి మాలిన వద్దనమ్మా. కాయ కష్టం చేస్తే కూలిదానంటే ఒప్పుకుంటాను, చదువులేని ముద్దనంటే ఒప్పుకుంటాను, అంతేకాని నీతి మాలిందానంటే మాత్రం ఒప్పుకోను. నీ బెదిరింపులకే వచ్చింది రే పాపా. అచ్చి, మీరా పెద్ద మనుషులు అన్యాయంగా నా చెల్లిని చంపి నా మీద అబాండం వేసి నన్ను జంతువుని తరిమినట్టు తరుగుతున్నారు. ఉండను, ఇక ఇంట్లో ఉండను. నా బిడ్డ నాకు అప్పగించండి. ఓ రవీంద్ర, కిందకి రారా. నేను రాను, నాకు డాడీ కావాలి. నేను డాడీ నిలిపెట్టి రాను. వాడు ఇప్పుడు నీ కొడుకు కాడే, నా మనోడు. బిడ్డని అడ్డం పెట్టుకుని కొత్త భాగవతం ఆడుతోంది. ఒరే కొండబాబు, నువ్వు వాడు అది కలిసి మా బతుకులు నాశనం చేసినందుకు ఈ దేశంలో ఉన్న కోట్లు, గుళ్ళో ఉన్న దేవుడు మిమ్మల్ని శిక్షించకపోయినా మీకు తప్పక తగ్గుతుందిరా. ఏందాయ్, నా దాన్ని నేను బ్రతుకుతూ ఉంటే నన్ను ప్రేమించానన్నారు, పెళ్లి చేసుకున్నారు, నన్ను ఒక బిడ్డకు తల్లిని చేశారు. ఇప్పుడు వీళ్ళు చెప్పడం మాటలు నమ్మి నన్ను నీతి లేని బజార్ మనిషిని బోర్డు కట్టి బయటకు గంటేస్తున్నారు. సంతోషం అండి, చాలా సంతోషం. చూడండి, ఈ ధనవంతులే కాదు, ఆ భగవంతులే వచ్చి చెప్పినా సరే మేము నిప్పులా బతికేవండి. మట్టిలో కలిసే ముందు మాట పడినా నా చెల్లెలు మాడెక్కవండి, మాడెక్క. ఎత్తండ్రా. ఏమండి, మీరు ఆడుకోవాలంటే ఆట బొమ్మలు కొనుక్కోండి, అంతేకాని ఆడవాళ్ళ జీవితాలతో మాత్రం ఆడుకోకండి. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్ గారు. గుడ్ మార్నింగ్. రండి శంకర్ గారు, కూర్చోండి. మా మరదల సీత కేసు విషయంగా ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. చనిపోయిన రోజు రాత్రి 3 కాలేజీ కుర్రాళ్ళతో కలిసి కన్నావారి తోటలోకి వెళ్ళినట్టు సాక్ష్యాలున్నాయి. అటువంటి పిల్ల మీ మరదలు కావడం మీ దురదృష్టం. గంగా, నిజానిజాలు ఇప్పటికైనా తెలుసుకున్నారా? ఎస్ఐ గారిని కలుసుకున్నాను. కొత్తగా తెలుసుకున్న నిజమేం లేదు.
అంటే న్యాయాన్ని డబ్బుతో కొన్న వాళ్ళ మాటలు ఇంకా నమ్ముతున్నారా? ఇంటికి వెళ్దాం పద. వచ్చిన అపవాదు తొలగిపోకుండా ఆ ఇంట్లో నేను అడుగు పెట్టను. చూడండి, మీ అమ్మ అక్కడ ఉండగా గంగ ఇంట్లో అడుగు పెట్టదు. గంగ మీతో కాపురం చేయాలనుకుంటే మీ అమ్మని ఎక్కడికైనా పంపించండి, లేదా మీరు ఎక్కడికి రండి. నేను మాట్లాడుతున్నది నా భార్యతో. దయచేసి ఈ విషయంలో అనవసరంగా ఎవరు జోక్యం చేసుకోవద్దు. ఏం చేస్తావయ్యా? ఇది నీ ఇల్లు కాదు, ధర్మం చేత గెట్టించడానికి. నీ ఇష్టం వచ్చిన మాట్లాడావంటే నువ్వు చేయించిన పని ఇప్పుడు మేం చేస్తాం. గంగా, నాతో ఇంటికి వస్తావా రావా? మీ వాళ్ళతో తరిమి నెట్టించి మళ్ళీ ఏ మొక్క పట్టుకే ఇంటికి రమ్మన్నాయా? గంగా, ఇప్పుడు నువ్వు నాతో రాకపోతే ఇది నాకు జరిగిన అవమానంగా భావిస్తాను. ఇక ముందు మనం కలిసి ఉండేది విడిపోయేది ఇప్పుడు నువ్వు రావడం మీద ఆధారపడింది. అభాషుభం తెలియని పసిపిల్లని అన్యాయంగా పొట్టలు పెట్టుకున్న మీ వాళ్ళు రేపు గంగర మాత్రం చంపరని నమ్మకం ఒకటి. గంగా రోషం అభిమానం గల ఆడకూతురయ్యా. కాదని గంటేసి నా ఇంట్లోకి మళ్ళీ కాలు పెట్టదు. బయట ఎవరంటే ఒప్పుకున్నాను, ఇంట్లో అంటే మాత్రం ఒప్పుకోను. ఏం బాబు, మా కాశీ మళ్ళీ ఎవరి జీవనం చేయటాడా? కరెక్ట్. మీది చాలా గౌరవమైన కుటుంబం. సందేహం లేదు. ఇతగాన్ని తీసుకెళ్లి ఆ కటకటాల వెనుక పడేస్తే మీ పరువు ప్రతిష్టలు ఏమవుతాయి? కాకినాడ కోనేట్లో కలిసిపోతాయి. ఏమండి ఏమండి మీకేమైనా ఇచ్చుకుంటాం గానీ మా అన్నయ్య వదిలేండి. అదేం కుదరదమ్మా. ఇలాంటి దొంగల్ని ఎవడో ఒకరిని పట్టుకోకపోతే నా ఉద్యోగం ఊడిపోతుంది. అదంటారా నీ ప్రాబ్లం? అలా అయితే నాకంటే పెద్ద దొంగను అప్పగిస్తే నన్ను వదిలేస్తావా? ఎవరా దొంగ? టెల్ మీ టెల్ మీ టెల్ మీ. మా తల్లి గారు. ఏ నువ్వు దొంగవు కావా? సార్ చూడండి, ఈ మందులన్నీ మొత్తం ఈ మందులన్నీ మా అమ్మ ఆసుపత్రి నుంచి దొంగతనంగా తీసుకొచ్చింది. చూడండి సార్, ఎన్ని దొంగ జబ్బులను. అలడు అలడు చూసావా, వీడే నన్ను పట్టించేస్తున్నాడు. కొడుకులు కండానికి బదులు దొంగనా కొడుకులు కంటే ఇంతే. కానిస్టేబుల్ గారు, మీరు పని చేయండి, 50 రూపాయలు పుచ్చుకుని వీళ్ళిద్దరిని బొక్కలో దూసేయండి. ఏమండి ఏమండి ఇలా రండి ఇలా రండి. ఈ 100 ఉంచుకొని నన్ను వదిలిపెట్టేయండి. అలాగే సార్. ఏంటి సరే టెక్నిక్? పట్టుకోమని చెప్పిన మా బావ దగ్గర 50 రూపాయలు నొక్కేశారు, వదిలేయమని చెప్పిన మా అమ్మ దగ్గర 100 పట్టేశారు. ఏ పోలీసులు సార్ మీరు? అదేమిటి సార్, మీ పోలీసులు మీరే అరెస్ట్ చేస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ లో కన్ఫ్యూజన్. వీడు పోలీస్ కాదండి, కేడీ నెంబర్ 1 పోలీస్ వేషంలో వచ్చి అమాయకులు మోసం చేస్తున్నాడు. లాక్రండి. బయట దొంగలు పట్టుకుపోయారు, ఇంటి దొంగలు మిగిలిపోయారు. దొంగ చచ్చినోడా, నీ మూలంగా 150 రూపాయలు దండే కదరా. నువ్వేం కంగారు పడకమ్మా, మీరిచ్చిన 150 రూపాయలు టాటా టాటా నేనే కొట్టేశా. నా బాబే నా తండ్రి. ఆల్ ఇండియా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన మా అత్తగారు దొంగ బుద్ధిని ఎవ్వరూ మార్చలేరు. డాడీ కారాపో. ఏం బాబు, ఏం కావాలి? అదిగో నాకు ఐస్ క్రీమ్ కావాలి. రేయ్, రోడ్లు పక్క ఐస్ క్రీమ్ తింటే రోగాలు వచ్చేస్తారు. డోర్ ముసుకుంటి పదాలు చేసి పెడతాను. ఐస్ క్రీమా? నువ్వా? నువ్వు చేసే ఐస్ క్రీమ్ తినే బదులు గిన్నెడు తుమ్మ బంక తినడం మంచిది. ఊరుకోమ్మా, ప్రతి చిన్న విషయాన్ని కూడా తీసుకోరా. చాకోబార్ ఉందా? ఉంది. బాబు బాబు అమ్మా బాబు బాబు అమ్మా బాబు అమ్మా అమ్మా. నీ బతుకు జడా కుక్కతో ఒక వంకరని ఇంటికే అంటారు. బాబు అమ్మా రే నువ్వు పదా. డాడీ అక్కడ అమ్మ ఒంటరిగా ఉంది, వెళ్ళి తీసుకొద్దాం పాపం. చూడైనా పాపాన్ని ఇంట్లోకి తీసుకురాకూడదు, దేవుడు క్షమించడు. డాడీ
అమ్మ ఏం పాపం చేసింది డాడీ? చెప్పు డాడీ. బాబు శంకర్, నువ్వు పైకి వెళ్ళి వీడికి నేను చెప్తాను. ఇట్లా మరి పద. మీ అమ్మ పెద్ద దుర్మార్గురాలు. అది మీ నాన్న బూట్లు, సూట్లు, పరువు, ప్రతిష్ట అన్ని బజార్లో అమ్మేసింది. అదేమని నేను అడిగితే నన్ను ఏడాపేడా కొట్టేసింది. మొన్న కొడుతున్నాడు చూసావుగా, అలాగే ఎన్నోసార్లు కొట్టింది నన్ను. అయ్యో, నువ్వు మీ నాన్న కలిసి దాని చెల్లెలు లేదు, అదే ఆ సీత, దాన్ని చంపేశామని మీ నాన్న పోలీసులు పట్టిస్తామంటోంది. అమ్మా డాడీని పోలీసులు పట్టిస్తుందా? అంతేకాదు, అది మళ్ళీ మన ఇంటికి వచ్చిందంటే మీ నాన్నని విషయం పెట్టి చంపేస్తుంది. అమ్మా చాలా చెడ్డది. అయితే అమ్మ ఇక్కడికొద్దు. ఐ హేట్ మమ్మీ. నాకు డాడీయే కావాలి, డాడీయే కావాలి. మా నాన్న ఏమిట్రా అది? ఏం లేదు. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని పుస్తకం తీసుకొచ్చదు. గంగా గంగా. ఎవరిది? అమ్మా, ఓపిగాడి అబ్బాయిని క్రికెట్ బ్యాట్ ఇమ్మన్నాడంట. ఇవ్వనంటే ఇటు తలపాలు కొట్టి దాన్ని కాజేసుకొచ్చాడు. బంగారం లాంటి నీ కాపురం చెడిపోయింది. తోడబుట్టిన చెల్లెలు దూరం అయిపోయింది. ఇప్పుడు పెంచుకుంటున్నావు. ఏం బాగుపడతావు తల్లి? ఆవేశపడకండి. ఒరే గోపి, ఇట్రా రా. వాళ్ళు చెప్పేది నిజమేనా? ఆ బ్యాట్ అక్కడ చెప్పరా, చెప్పు. ఇందులో ఉంది. తెలియని వయసు, జరిగిందని క్షమించండి. ఒరే గోపి, మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి వెద పనులు చేస్తావా? నన్నెంతో ప్రేమగా చూసుకుంటానని మా నాన్నకు మాట ఇచ్చి ఇప్పుడు నన్ను కొడతావా? లేదురా, కొట్టను రా. ఇంకెప్పుడు నేను కొట్టను. రారా. డాడీ, డాడీ ఏడుస్తున్నావా? ఎందుకు? మాయ నిండిన ఈ లోకంలో మమకారాలు, అనురాగాలు చెల్లుబడి కాని ₹100 లాంటివి బాబు. ప్రేమనే 2 అక్షరాలు, మనసున్న మనిషిని తొక్కి చంపే 2 ఇనప పాదాలు. మనిషి అనేవాడు మనసుని రాయి చేసుకుంటేనే తప్ప సుఖంగా బ్రతకలేడు. ఎంత చిన్న వయసులో నీకు ఇదే ముద్ర యాదవా? మళ్ళీ ఇలాంటి దొంగతనం చేస్తావా? చేత కొట్టే కానీ వీడికి బుద్ధి రాదు. నిన్ను వాడిని వదిలిపెట్టండి, మీకు దాన్ని పెడతాను. వాడేదో తెలియక చేశాడు. పిల్లవాడి మీద ప్రేమ చూపిస్తే చాలదమ్మా, క్రమశిక్షణ కూడా అలవాటు చేయాలి. చెడిపోతున్నారని బాధపడడానికి కన్నతల్లేం కాదుగా. పదండ్రా. బాబు గోపి, నేను పెంచి ప్రయోజకం చేస్తానని మీ నాన్నకు తొందరపడి మాటిచ్చాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నందుకు నన్ను నేనే శిక్షించుకుంటాను. అమ్మా, ఇంకెప్పుడు నేను దొంగతనం చేయనమ్మా, చేయను. నిజంగానా బాబు? నిజమేనమ్మా. నిజంగానా? నిజం. సంతోషం బాబు, చాలా సంతోషం. ఈ ఊరు నుంచి వెళ్ళిపోతే కానీ నాకు మనశ్శాంతి ఉండదు బాబు, మనశ్శాంతి ఉండదు. అడుగునా, నువ్వు పుట్టడం నువ్వు నిజంగా పూర్వజన్మ చేసుకున్న పాపం రా, పాపం. నీ తల్లి చచ్చింది అనుకుని ఆ పాపాత్మరాలు మర్చిపో బాబు, మర్చిపో.
సోదర సోదరిమణులకు నా నమస్కారం. ఈనాడు పోలీస్ సంక్షేమ నిధి కోసం ఏర్పాటు చేసిన ఈ వినోద కార్యక్రమం ద్వారా మా డిపార్ట్మెంట్కి విరాళంగా 1,50,000 రూపాయలు అందాయి. ఇంత డబ్బు వసూలవడానికి ముఖ్య కారకుడు ఎస్ఐ గోపి. కమాన్ మిస్టర్ గోపి. ఐజీ చౌదర్ రెడ్డి గారికి మీకు నా హృదయపూర్వక వందనాలు. ప్రజారక్షక శాఖలో పనిచేస్తున్నందుకు గర్వపడుతూ మీరు చేసిన ధన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దేశ సేవే నా కర్తవ్యంగా, న్యాయ రక్షణే నా బాధ్యతగా తలచి నా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తానని మీ ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను. జై హింద్. ఎలాగుంది ఈ రోజు మన పిక్నిక్ ప్రోగ్రామ్? వెరీ వెరీ హ్యాపీ. విజయలక్ష్మి, నీకు బ్రెడ్ టోస్ట్ ఆమ్లెట్ అంటే ఇష్టమని క్యారెట్ నిండా పట్టుకొచ్చానే. నీకేమో లెమన్ రైస్ టొమాటో చట్నీ ఇష్టమని క్యారెట్ నిండా తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. హలో. యూ రోగ్. రోగిని కాదు, రోగిష్టివాణ్ణి కాదు, మై డియర్ విజయ. ఐ ఆమ్ రవి ప్లస్ ఇంద్ర, రవీంద్ర. వెలుగునిచ్చే సూర్యుడు, విలాస పురుషుడైన ఇంద్రుడు కలిస్తే ఈ రవీంద్ర అవుతాడు. ఏడవటం ఈ రవీంద్ర ఫిలాసఫీయే కాదు మిస్. అలా కోపంగా చూడకు. అందం ఉన్న చోట బందీ నవ్వటం నా వీక్నెస్. నీ అందంతో నన్ను బందీ చేయటం నీ గ్రేట్నెస్. చూడ్డియా, కలిసి కాలేజీలో చదివాం, జాలీగా ప్రేమించుకుందామని ఎంత జాలీగా అడిగినా కాదన్నావు. హాయిగా డ్యూయెట్లు పాడుకుందామని ఎంత ఒత్తిడి చేసినా కనీసం పల్లవి కూడా పాడనన్నావు. అందుకని పగపట్టి మా పిక్నిక్ పాడు చేస్తావా? అసలు నీకేం కావాలి? ఎందుకు వచ్చావు? వికసించిన పువ్వు దగ్గరకు తుమ్మిది ఎందుకు వస్తుంది? దెబ్బకు దెబ్బ, రక్తానికి రక్తం, ఈ రవీంద్ర ఫిలాసఫీ. మర్యాదగా మాట విని నాతో వస్తే సరే సరే, లేకపోతే బలవంతంగా ఎత్తుకుపోతాను. ఎక్కడికి? 5 స్టార్ హోటల్కి. శోభనానికి ఏర్పాటు చేశానే పెళ్లి కూతురా, రా. హాయ్ ఇన్స్పెక్టర్, గ్లాడ్ టు మీట్ యు. నన్ను కాపాడండి. వాగబాక వచ్చేలేక. ఇన్స్పెక్టర్ గోపి, ఇది స్మాల్ సైజ్ సింపుల్ కిడ్నాపింగ్. నన్ను అసహించుకునే దీన్ని ఎత్తుకుపోయి బలాత్కారం చేయబోతున్నాను. దట్స్ ఆల్. ఒక పని చేయండి, మీరు చూసి చూడనట్టు వెళ్ళిపోండి. రేయ్, పాపం వీడికో 1000 రూపాయలు ఇచ్చి పంపండి రా. ఇన్స్పెక్టర్, నేనెవరో తెలుసా? విజయవాడలో ఉన్న వర్ధనమ్మ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కంపెనీ యజమాని శంకర్ కొడుకుని. ఈ రవీంద్ర అంటే ఏమిటో, నా పరపతి పలుకుబడి ఎలాంటిదో మీ ఎస్పీ గారిని అడిగి తెలుసుకో. అవుట్ అవుట్. నీ గురించి ఎస్పీని అడగాల?
ఏయ్, సంఘంలో నువ్వు డబ్బున్నవాడివి కానీ సంస్కారంలో చాలా పేదవాడివి. ఆడదాన్ని అల్లరి పెట్టకూడదన్న జ్ఞానం కూడా లేని పశువ్వి. జరిగిన దానికి ఎవడికి క్షమాపణ చెప్పు. Shut up. మళ్ళీ అరిచావంటే నీ కీళ్లు విరిచేస్తాను. కమాన్, నన్ను క్షమించు. మళ్ళీ ఎప్పుడు ఇలా చేయకు. అవుట్. చాలా థ్యాంక్స్ అండి. నో మెన్షన్. మీరు? నా పేరు విజయలక్ష్మి. విజయవాడ నుంచి ఫ్రెండ్స్ తో పిక్నిక్ వస్తే ఆ విధవ నా వెంట పడ్డాడు. గోపి, ఈ అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను. ఎప్పటికైనా నీ చేత కాళ్ళు పట్టించుకుంటాను. పగటి కలలు కనకరా సోదరా. పగటి కలలు కాదురా, పగబట్టిన పావు బుసలు. నీ చేత నా కాళ్ళు పట్టించుకోవటమే నా లైఫ్ అండ్ థింగ్. ఐఎమ్ యాక్షన్ విలన్. దట్స్ నైస్. నీకు ఇంకో విషయం తెలీదు. నన్నందరూ ఏమని పిలుస్తారో తెలుసా? యాక్షన్ హీరో. గోయింగ్ అరౌండ్ అంటూ సరదాగా పిక్నిక్ వెళ్ళి తిరుగుతావేంటి? వాట్ డాడీ, ఎందుకు అలా కంగారు పడతావు? ఇట్స్ సింపుల్ మ్యాటర్. ఒక పడుచు అమ్మాయిని ఒక పడుచు అబ్బాయి బలాత్కారం చేస్తుంటే చూశాను. నాకు సంబంధం లేని విషయం అయినా ఆ అమ్మాయిని చూస్తే అయ్యో పాపం అనిపించింది. వెంటనే పుల్ల మీద పడ్డాను. వాడు అంటూ కరాటే పోజ్ పెట్టాడు. నేను మాత్రం తక్కువ తిన్నానా డాడీ? కుంపు స్టైల్లో వాడిని ఏడాపెడా వాయించేశాను. అంతే, దానిలా నేల కరిచాడు. అంటే ఒక అమ్మాయి శీల నువ్వు ప్రాణాలకు తెగించి కాపాడండి డాడీ. వెల్ డన్ మై సోనీ, వెల్ డన్. నా కన్నబిడ్డ ఓ అత్యాచారాన్ని అరికట్టాడు అంటే ఓ తండ్రిగా నేను ఉప్పొంగిపోతున్నాను. బైదివే ఆ వెధవాడు గోపి అని ఒక పోలీస్ ఇన్స్పెక్టర్. ఓ పోలీస్ ఇన్స్పెక్టరా? కంచే చేను మేయడం అంటే ఇదే. ఈ దేశం బాగుపడాలంటే చాలా టైం పట్టేటట్టుంది. బాధపడక డాడీ, నాలాంటి వాళ్ళు 4 ఏళ్లకు ఒకడు తయారయ్యాడంటే దేశం దానంతట అదే బాగుపడిపోతుంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సోనీ, రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. అమ్మా రా బాబు. వైజాగ్ ఎందుకెళ్ళావు బాబు? మా హెడ్ క్వార్టర్స్ నుంచి అర్జెంట్ గా రమ్మని ఫోన్ వస్తే వెళ్ళానమ్మా. నన్ను ఈ ఊరు నుంచి విజయవాడ ట్రాన్స్ఫర్ చేశారు. విజయవాడకా? అవునమ్మా. ఏ, అక్కడికి వెళ్ళడం నీకు ఇష్టం లేదా? ఎందుకునమ్మా? అరే ఏమిటి బాబు, ఏమిటి దెబ్బ, ఏమైంది? ఏం లేదమ్మా, దారిలో ఓ ఘరానా రౌడీకి ఒళ్ళు రిపేర్ చేయాల్సి వచ్చింది. అంటే ఎవరన్నా నీ మీద పగబట్టారా? అదేం లేదమ్మా, ఎవరో రవీంద్రట పెద్దింటి అబ్బాయినన్న గర్వంతో ఆడపిల్లల్ని ఏడిపిస్తుంటే. అతని పేరేంటన్నావు? రవీంద్ర. రవీంద్ర ఎవరంట అబ్బాయి? విజయవాడలో ఉన్న వర్ధనమ్మ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ యజమాని శంకర్ కొడుకట. ఏమా అలా అయిపోయావు? ఏం లేదు బాబు, ఆ అబ్బాయి కూడా ఏమన్నా దెబ్బలు తగిలాయా? తగలటం అలా ఇలా కాదమ్మా, పిచ్చి కుక్కను కొట్టినట్టు చితక్ కొట్టాను. వేధవకి బొమికలు ఇరుగుంటాయి. అతను అల్లరి చేసిన అమ్మాయి కాళ్ళు కూడా పట్టించి క్షమాపణ కూడా చెప్పించాను. అమ్మా, మన ఈ రాత్రికే విజయవాడ బయలుదేరుతున్నా. ఇదిగో చూడు బాబు, సామాన్లు లోపల సర్దించేసే, పక్కన తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను. ఎవరమ్మా వాళ్ళు? మనకు బంధువులా? అంతకంటే దగ్గర వాళ్ళే బాబు, వచ్చేస్తాను. డ్రైవర్.
ఎవరు ఎవరని అడిగితే మాట్లాడవే? చందా కోసం వచ్చావా? పని కావాలని అడగటానికి వచ్చావా? నేను బాబు అమ్మని. అదే గోపి వాళ్ళ అమ్మని. వాట్? ఏంటి బాబు ఇది? దెబ్బ తగిలిందా అమ్మా? లేదు, నా కన్న బిడ్డ పసితనంలో నా గుండెల మీద తన్నినప్పుడు ఎంత ఆనందం కలిగిందో అదే అనుభూతి ఇప్పుడు కలిగింది. ఎందుకొచ్చావు? క్షమించమని అడగటానికి నోరు రాక, మమ్మల్ని ఎదిరించి బతకటం చేతగాక, మేం ప్రాణం తీస్తామన్న భయంతో నిన్ను రాయబారానికి పంపించాడా నీ కొడుకు? నేనిక్కడికి వచ్చినట్టు గోపికి తెలీదు. చెప్పకుండా ఎందుకొచ్చావు? ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడం తప్పని చెప్పడానికి వచ్చాను. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? నేను ఈ తల్లి లాంటి దాన్ని. పరాయి ఆడదాన్ని చెరపట్టినందుకు 10 తలలు రావణాసుడే నాశనమయ్యాడని నాకు తెలుసు. అది త్రేతాయుగం, ఇది కలియుగం. అబ్బా, నొప్పిగా ఉందా బాబు? పోలీస్ ఆఫీసర్ గా వాడు కొట్టిన దెబ్బ నా ఒంటికి తగిలితే నేను కొట్టే దెబ్బ వాడి ప్రాణాలకే తగ్గుతుందో నీ కొడుకు చెప్పు. బాగా పెంచుకోకు బాబు, ప్రవర్తన మార్చుకో. చూడు, నీతులు చెప్పే వాళ్ళతోటి న్యాయం చెప్పే వాళ్ళతోటి నాకు పొత్తు కుదరదు. పైగా నువ్వు నాకు తల్లి లాంటి దానివి అంటున్నావు. నాకు నా కన్న తల్లంటేనే పరమ అసహ్యం. యు నో ఇట్. నా కోపం తెప్పించుకుంటా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అవుట్, గెట్ అవుట్. ఏమిటి రవీంద్ర? నేను ఏమిటిలా వచ్చావు? కొండంత తండ్రి అండలో పెరిగిన రవీంద్ర పెడదారిలో నడుస్తున్నాడని తెలిసి పేగుబంధం ఆపుకోలేక వచ్చాను. పేగుబంధం ద్వారబంధం ఉంటుంది. ఎవరిదాడి ఈవిడ? ఆస్తులు అంతరాలు మర్చిపోయి అందర్నీ ఎదిరించి పెళ్లి చేసుకున్నందుకు నన్ను జీవోత్సవంలా మిగిల్చి నా జీవితంలోంచి నిష్క్రమించిన నీ తల్లి. వడ్డాడి ఆమె ఆమె నాకు తల్లి. నువ్వు నా తల్లివా? అవును బాబు, నిన్ను 9 మాసాలు మోసి కని పెంచిన తల్లిని. 9 మాసాలు మోసిన అమ్మ లగేజ్ మోసిన కూలివాడికి ఇవ్వవలసిన దానికంటే ఎక్కువిస్తే వాడు సైతం ఎంతో కృతజ్ఞత చూపెడతాడు. కానీ నువ్వు పూరి కొంపల నుంచి రాజమందిరాన్ని తీసుకొచ్చిన మా డాడీ మీద కృతజ్ఞత లేకుండా, నీ కడుపున పట్టిన నా మీద ప్రేమ చూపించకుండా వెళ్ళిపోలేడు బాబు. నా మీద పగపట్టిన దురదృష్టం మనల్ని దూరం చేసింది. గతం గురించి ప్రస్తావించి ప్రశాంతంగా ఉన్న మా జీవితంలో కల్లోలం రేపకు. రవీంద్ర నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. వాడు తప్పు చేయడు. 2 కళ్ళు మూసుకున్న వాళ్ళకి ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు కనిపించాడు. గారాబం అనే గంతలు కట్టుకున్న వాళ్ళకి బిడ్డలు చేసే తప్పులు కూడా. నాన్ సెన్స్. ఈ రవీంద్రకి తల్లిన హక్కుతో మరోసారి ఇంట్లో అడుగు పెడితే గేట్ మెన్ చేత గంటించాల్సి వస్తుంది. రవీంద్ర అర్థం చేసుకోగల మనిషి. ఆ అవసరం రాని వదిలే. రాస్కెల్ మిమ్మల్ని చూడగానే పారిపోతున్నాడు. అవును, ఈ ఊరు మీరు ఎప్పుడొచ్చారు? నాకనే ఉంటే ఈ రోడ్డు వెధవులు ఎవరు నా జోలికి రారు. అంటే నేను మీకు బాడీ గార్డ్ గా తిరగాలంటారా? అది మీకు ఇష్టం లేకపోతే నేనే మిమ్మల్ని అంటిపెట్టుకు తిరుగుతాను. ఏ ఆడపిల్లలు నా వెంట తిప్పుకునే వీక్నెస్ నాకు లేదు. అది వీక్నెస్ కాదండి, గ్రేట్నెస్. ఎలా? ఓ ఆడపిల్ల వెంట ఓ మగాడు పడితే దాన్ని వీక్నెస్ అంటారు. అయితే ఓ అబ్బాయి వెంట ఓ అమ్మాయి పడితే దాన్ని గ్రేట్నెస్ అంటారా? అవునండి, ఆ లెక్కన మీది గ్రేట్నెస్. అంటే మీది వీక్నెస్. అవును, ఇదొక మధురమైన
వీక్నెస్. వగల వయసు సెగలు తెలుసు కొంచెం. చూడండి రాఘవయ్య గారు, మా అబ్బాయి మీ అమ్మాయి లక్ష్మి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారన్న సంగతి మీకు తెలిసిందే కదా. తెలుసమ్మా. మరి వాళ్ళ పెళ్లి సంగతే? మాకేం అభ్యంతరం లేదమ్మా. నాకుంది. ఎవరు నువ్వు? నేనా? నీ కూతురు కాబోయే మొగుడిని మామాజీ. ఎవరయ్యా నువ్వు? మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. మామా అల్లుళ్ళ మధ్య మర్యాదలేమిటి అత్తాజీ? బంధం సంబంధం లేని వాళ్ళ మాటలు నేను పట్టించుకోను. నేను మీ అమ్మాయిని ప్రేమించాను కాబట్టే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఒకవేళ మీరు కాదన్నారనుకోండి, మీ అమ్మాయి జీవితం ఇలాగే పగిలిపోతుంది. ఏం బెదిరిస్తున్నావా? బెదిరింపు కాదు మామాజీ, నీ నిర్ణయానికి ఒక ఎదిరింపు. మా అమ్మాయికి వేరే సంబంధం నిర్ణయించాం. నేను సాధారణంగా పట్టుబట్టను. పట్టుబట్టాననుకో సాధించే వరకు విడిచిపెట్టను. అడ్డొచ్చారనుకోండి, అందర్నీ అందంగా తప్పించేస్తాను. నువ్వా? కమాన్ డియర్. షట్ అప్. షూర్. చూడు, మధ్య తరగతి కుటుంబంలోని పిల్లకి మిలీనీరైన ఈ మన్మధుడు దొరకటం అదృష్టం కదూ. మానవత్వం లేని నీలాంటి నీచుణ్ణి పెళ్లాడ్డం. చూడ్డియా, నీ పెళ్లి నాతోనే జరుగుతుంది, జరిగి తీరుతుంది. నీ మీదొట్టు. నీకు తెలుసుగా నేను పట్టు పట్టానంటే విడిచిపెట్టనని. వస్తాను మామాజీ. ఎవడమ్మా రాస్కెల్? ఏ మహాతల్లి కన్నదో వేణి, దాని కడుపు కాలిపోను. ఎందుకమ్మా అంత మాట అంటారు? ఆ అబ్బాయి నిజంగా మీ అమ్మాయిని ప్రేమించి ఉండొచ్చు. మా అమ్మాయికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా వీడు ప్రేమిస్తే సరిపోయిందా? ఇలాంటి వాడిని నడి వీధిలో ఉరి తీసినా తప్పులేదు. ఎంతసేపు అవుతుంది? 10 నిమిషాల్లో అయిపోద్దండి. ఓకే, కానీ కూల్ డ్రింక్. లక్ష్మికి నాకు ముడిపడాలంటే నీ జీవితం ముగిసిపోవాలి.
బాబు రేయ్! గోపి ఉండవా? ఉండవా? గోపి వాడి మీద చేయి చేసుకున్నావంటే నేను ఊరుకోను. పదరా. రేయ్! మా అమ్మ వల్ల నీ ప్రాణాలు దక్కించుకున్నావు లేదంటే ఏయ్, నా లక్ష్మి మీద నీ నీడ కూడా పడకూడదు. పడిందా? అర్థమైంది. లక్ష్మి వల్లే మీ ఇద్దరి మధ్య వైషమ్యం పెరిగింది. అందుకే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. ఓ ఆడదాని వల్ల ప్రపంచ యుద్ధాలే జరిగాయిరా. మీ ఇద్దరి మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే నీ బలగం తగ్గాలి. అందుకు నువ్వు ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేయాలి. అమ్మా అవునరా, లక్ష్మి విషయంగా ఇంకెప్పుడు వాడితో నువ్వు ఘర్షణ పడకూడదు. ఏమిటమ్మా ఈ ఆంక్షలో? వాడి మీద ఎందుకు నీకు ఇంత ప్రేమ? వాడికి మనకి ఏమిటి సంబంధం? చెప్పమ్మా చెప్పు. నీకేముంది కనుక చెప్పేది? నువ్వు వాడితో గొడవ పడ్డా నాకు ఇష్టం లేదు అంతే. ఇంతకీ నేను చెప్పినట్లు చేస్తావా లేదా? ఆలోచిస్తాను. యా, బ్లూ మూన్ నైట్ క్లబ్ ఓనర్ రవీంద్ర. ఓ వెల్కమ్. దెబ్బకు దెబ్బ, రక్తానికి రక్తం, ఈ రవీంద్ర ఫిలాసఫీ. మిస్టర్ రవీంద్ర, మూవ్. ఓ వెల్కమ్. గెటప్ గెటప్ వేసే. ఎవరు కదలదు. క్లబ్ అంతా గాలించి వెతకండి. చట్ట విరుద్ధమైనది ఏది కనిపించినా. మిస్టర్ గోపి, సెర్చ్ వారెంట్ లేకుండా రావటం చట్ట విరుద్ధం. రాక్షసులుండే స్థలాలకి సర్చ్ వారెంట్ లేకుండా రావడం చట్ట సమ్మతం. వెళ్ళండి. డెమో. ఇది అనుమానించదగ్గ వస్తువులు ఏవి దొరకలేదు సార్. అమ్మాయిలు గానీ బ్లూ ఫిలిప్స్ గానీ ఏవి కనిపించలేదు సార్. ఆ అమ్మాయి రిపోర్ట్ ఇచ్చినట్టుగా ఏ శవం లేదు సార్. రవీంద్ర, నవ్వుతో నిజాన్ని చాలని ప్రయత్నించుకో. ఈ రోజు నువ్వు అమ్మాయిని మానభంగం చేశావు. ఆమె భర్తని దారుణంగా అంతం చేశావు. చేశావు అంటావే గాని చేస్తున్నప్పుడు చూసిన వాళ్ళెవరు, చూస్తే నీతో చెప్పిన వాళ్ళెవరు? వేర్ ఈజ్ రుజువు? నాకు సాక్ష్యం. అంటే నీ వల్ల వంచబడ్డ ఓ అమ్మాయి నాకు రిపోర్ట్ ఇచ్చింది. పేరు సరోజ. సరోజ? హూ ఇస్ షీ? ఇలాంటి కథలు వినటానికి చాలా బాగుంటాయి మిస్టర్ గోపి, కానీ కోర్టులో నీటి బుడగల్లా పేలిపోతాయి. ఎందుకో తెలుసా? ఆధారాలు లేవు కనుక. ఏ ఆధారం లేకపోయినా కేవలం అనుమానం మీద నిన్ను 24 గంటలు, ఐ మీన్ 24 hours అరెస్ట్ చేసే అధికారం నాకుంది. డూ యు నో దట్? డ్యూటీ టైం అయిపోయినా అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదేమిటి? ఎస్ఐ గారు బ్లూ మూన్ క్లబ్ కి రైడ్ కు వెళ్లారు. రైడ్కా? అవునమ్మా, ఆ క్లబ్ లో ఎవరు హత్య చేశారని ఇన్ఫర్మేషన్ అందింది. ఆ క్లబ్ ఎవరిది? వర్ధనమ్మ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ యజమాని శంకరం గారి కొడుకు రవీంద్ర రకమ్మా. అడ్డదిడ్డంగా పేలితే వాడి శవం కూడా ఇంటికెళ్ళదని తెలిసి. మిస్టర్ రవీంద్ర, మిస్టర్ రవీంద్ర, నాకిప్పుడు నెత్తి మీద టోపీ లేదు, ఒంటి మీద కాకి బట్టలు లేవు. నౌ ఐఎమ్ ఓన్లీ ద సిటిజన్ ఆఫ్ ఇండియా. అమాయకురాలైన ఓ ఆడదాని మీద అత్యాచారం చేసి ఆమె భర్తను చంపి ఆధారాలు కప్పిపుచ్చినందుకు నేను నిన్ను ఎదిరిస్తున్నాను. చేసిన పాపాన్ని ఒప్పుకోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఆజ్ఞ? ఆజ్ఞలు ఇచ్చేవాడినే కానీ ఇప్పించుకునేవాడిని కాదు.
ఒరే గోపి, ఇప్పుడు నీ చావు నా దేవుడు కూడా తప్పించలేడు. నీ ప్రాణం తీస్తాను రా. అమ్మా, నా మీద కక్షతో నీ మీద పిస్టల్ పేర్చిన వాడిని వదిలేయమంటావా? వాడు ఎంత దుర్మార్గం చేస్తున్నా నా చేతుల్ని కట్టేసి వాడి చేతుల్ని సమర్థిస్తున్నావు. ఎందుకమ్మా, ఎందుకలా చేస్తున్నావు? చెప్పు, చెప్పమ్మా. అవును బాబు, ఈ రక్తమే వాడిలోను ప్రవహిస్తుంది. ఈ రక్త బంధమే వాడు చేసే పొరపాటుని సమర్థిస్తుంది. ఈ తల్లి ప్రేమే ప్రతిసారి నీ కర్తవ్యానికి అడ్డొస్తుంది బాబు. నా పేరు తెంచుకుని పుట్టిన బిడ్డ బాబు. బ్లడీ సెంటిమెంట్స్. కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళని చూస్తే నాకెంతో కనికరం. పాపం మీ అమ్మకు దెబ్బ తగిలిందని నిన్ను వదిలేస్తున్నాను. అవుట్, గెట్ అవుట్. సరోజ, అమ్మా, సరోజ, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా సరోజ, అమ్మా, అమ్మా, మాట్లాడమ్మా సరోజ, అమ్మా, అమ్మా. నేనేనమ్మా. ఏంటమ్మా? ఆయన్ని చంపేశారు. అమ్మా, ఆ శంకర కొడుకు రవీంద్ర నన్ను నా ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న నా చిట్టు తల్లి బతుకు అక్కడికి రాయిదమ్మా. శీలం చెడిన ఆడది దేవుడు లేని ఆలయం ఒకటేనని చెప్పేవాడు, గుర్తుందా? అమ్మని అమ్మని అడిగానని. గోవిందం, నువ్వా? ఏమిటి, ఏమైంది? ఎక్కడ ఆ రవీంద్ర? ఎక్కడ? ఎందుకు ఆవేశపడుతున్నావు? ఆవేదన్ని చంపుకోలేక. నా ఒక్కగానొక్క కూతురు ప్రాణాల్ని బలి తీసుకున్న ఆ రాక్షసుడు రక్తం తాగుతాను. నీ కూతురు చనిపోయిందా? చచ్చిపోలేదు, చంపేశాడు. ఎవడా రాస్కెల్? ఈ ధర్మరాజుకు పుట్టిన ఓ దుర్మార్గుడు ఆ రవీంద్ర. గోవిందం, వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? నీకేమైనా పిచ్చెక్కిందా? ఎక్కింది బాబు. ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న కూతురు మానాన్ని కూడా పోగొట్టుకుని నిస్సహాయంగా ఈ రెండు చేతుల్లో ప్రాణాన్ని పోగొట్టుకున్నప్పుడు నిజంగానే పిచ్చెక్కింది బాబు. 2 దశాబ్దాలు దేవుడని కొలిచిన ఓ మహారాజు బిడ్డ పరమ కిరాతకుడై నా జీవితాన్ని సర్వనాశం చేశాడని తెలిసిన రోజున పిచ్చెక్కింది బాబు. నిజంగానే పిచ్చెక్కింది. గోవిందం, నా కొడుకులో దురుసుదనం ఉందంటే ఒప్పుకుంటాను గాని దుర్మార్గం ఉందంటే నేను నమ్మను. మీరు నమ్మలేరు బాబు. పరోపకారం కోసం మీరు స్థాపించిన గ్రంథాలయాన్ని రాత్రి పొగలు నడిచే శృంగార లీలా విలాస కేంద్రంగా మీ అబ్బాయి మార్చారని చెప్పినప్పుడు అప్పుడు నమ్ముతారా బాబు?
తన కంటికి నచ్చిన ఆడది ఎవరి కూతురైనా మరెవరి భార్య అయినా తన కౌగిట్లోకి చేరాలనే కాముకత్వంతో అడ్డం వచ్చిన వాళ్ళని అంతం చేస్తున్నాడని మీ కళ్ళారా చూసిన పైన నమ్ముతారా బాబు? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ దట్ నాన్సెన్స్. నా కొడుకు అలాంటి వాడు కాడు, కాకూడదు. ఇప్పుడే వెళ్ళి నిజానిజాలు తెలుసుకుంటాను. గోవిందం, నువ్వు అనుకున్నట్టుగా నా కొడుకు చెడ్డవాడు కాడు, మంచివాడని నిరూపిస్తాను. ఎస్, నిరూపిస్తాను. నువ్వు వీళ్ళకి బాస్ని. వీళ్ళకే కాదు డాడీ, ఈ ఊళ్ళో ఉన్న నిరుద్యోగులకి, నిరాశాజీవులకి, భ్రష్టులకి, దుష్టులకి, కష్టాల్లో ఉన్న ప్రతి మనిషికి నేనే ఆపద్బాంధవుణ్ణి. ఐ మీన్ నేనే యజమానిని. రండి, ఇలా వచ్చి కూర్చోండి. వాట్ డాడీ, ఎందుకలా నివ్వెరపోతావు? నువ్వు ఊహించిన దానికంటే ఉధృతంగా ఎదిగిపోయాననా, లేక ఆంధ్ర లెవెల్లో ఉంటుందనుకున్న నా వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయికి ఎలా పెంచగలిగాననా? ఎందుకు ఆశ్చర్యం? మల్లె మొక్కకి ముళ్ళు పుడతాయా అని. యు రోగ్. ఇది ఆటమిక్ యుగం డాడీ. మృగాలకు మనుషులు పుడతారు, మనుషులకు మృగాలు పుడతాయి. నీ మీద నేను పెట్టుకున్న ఆశలన్నీ నాశనం చేసింది చాలక నిన్ను నువ్వు సమర్థించుకుంటావా? నో డాడీ, అన్ని విధాల సమర్థుణ్ణని విన్నవించుకుంటున్నాను. ఒరేయ్, నీకు అమ్మలేని లోటు తప్ప మరే లోటు ఉండకూడదని నువ్వు 100 అడిగితే 1000 ఇచ్చాను, 1000 అడిగితే 1,00,000 ఇచ్చాను, కావలసినంత స్వేచ్ఛ ఇచ్చాను. నీ బాగు కోసం పరితపించిపోయాను రా. కానీ నువ్వు మానవత్వాన్ని మరిచిపోయి నీతి నియమాలు విడిచిపెట్టి ఇలా చీకటి వ్యాపారాలు చేస్తావని, కంటికి నచ్చిన ఆడదాన్ని నీ కాముకత్వానికి బలి చేసేంత రాక్షసుడు అవుతావని ఊహించలేకపోవటం నీ తప్పు డాడీ. ఏ సిగరెట్టు దానంతటది వెలగదు, దాన్ని అంటించడానికి ఓ నిప్పు కావాలి. ఏ చెట్టు దానంతటది మొలవదు, ఓ బీజం అంటూ భూమిలో పడాలి. అంటే నువ్వు ఇలా కావడానికి కారణం నువ్వే. ఎస్, ఎగ్జాక్ట్లీ నువ్వే. నన్ను కన్నదెవరు? నువ్వు. నన్ను పెంచిందెవరు? నువ్వు. నీ భార్యను నువ్వు దూరం చేసుకుంటూ, అంటే నా తల్లి నుంచి నేను వేరైనప్పుడు నువ్వేం చెప్పావు? మాయ నిండిన ఈ లోకంలో మమకారాలు, అనురాగాలు అనేవి చెల్లుబడిగాని సత్తు రూపాయల్లాంటివి, వాటిని దూరంగా పారేయన్నావు. పారేశాను. మనిషి అనేవాడు మనసును రాయి చేసుకుంటే తప్ప సుఖంగా బతకలేడు అన్నావు. నా మనసును నేను రాయి చేసుకున్నాను. ప్రేమ అనేది 2 అక్షరాల మత్తుమందు, దాన్ని ఎప్పుడూ ఎన్నడూ దగ్గరకు రానివ్వకు అన్నావు. అక్షరాలా పాటించాను. రే ఫూల్, నీలో మనోనిబ్బరాన్ని పెంచుకుంటావని అలా చెప్పేనే తప్ప మానవత్వాన్ని చంపుకుంటావని అలా చెప్పలేదు. మానవత్వాన్ని చంపుకున్నంత ఘోరాలు నేనేమీ చేయలేదే. అందమైన పువ్వు కనిపిస్తే దాని అనుమతి లేకుండానే బహుమతిగా స్వీకరించటం నా ఫిలాసఫీ. రవీంద్ర, ఆశపడిన అమ్మాయిని అమానుషంగానైనా అనుభవించటం నా ప్రిన్సిపల్. ఇక నా చీకటి వ్యాపారం అంటారా? నేను కోట్లకు పడగలెత్తాలి, బంగారంతో తయారు చేసిన బెడ్ మీద పడుకోవాలి, వజ్ర వైఢూర్యాలతో తయారు చేసిన బెల్ట్ తొడగాలి, వెండితో కట్టిన స్విమ్మింగ్ పూల్లో 100 కన్నెల గుండెల మీద వెచ్చగా ఈదాలి. అనుకున్నది సాధించే వరకు నిద్రించేది లేదు, అడ్డుపడే వాళ్ళని క్షమించేది లేదు. యు రాస్కల్! దెబ్బకు దెబ్బ, రక్తానికి రక్తం, ఈ రవీంద్ర ఫిలాసఫీ. Shut up! ఈ రోజుతో నీకు నీ ఫిలాసఫీకి ఆట కట్టం. హలో, పోలీస్ స్టేషనా? ఎస్ఐ గారా? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. రవీంద్ర దిస్ సైడ్. ఏం లేదు,
నాకు నా తండ్రికి అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఉత్తర దక్షిణ ధృవాలు కలవటం అసాధ్యం కదా. నేను ఆయన మీద చేయి చేసుకుని కోర్టు దాకా వెళ్ళక ముందే ఆస్తి నాకు అప్పచెప్పి తీర్థయాత్రలకు వెళ్ళమని అడుగుతున్నాను. మీరు మీ పద్ధతిలో చెప్పి చూడండి. లేదంటే ఆయన ప్రాణాలకే ప్రమాదం అని కూడా చెప్పండి. చూడు, పాముల పుట్ట మీద పావురాలు బతకలేవు. తాళాలు ఇవ్వు. కామా డాడ్. అవుట్. గెట్ అవుట్. వాట్ డాడీ అలా నివ్వెరిపోతున్నావు? నువ్వు ఊహించిన దానికంటే ఉధృతంగా ఎదిగిపోయాననా? గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. ఓడిపోయింది. జీవితంలో అన్ని రకాల ఓడిపోయింది. కట్టుకున్న భార్య కాదని వెళ్ళిపోయింది. కన్న కొడుకు కసాయి వాడిలా తయారై తరిమేశాడు. నేనెవరి కోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? బాబుగారు, 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 అరే లేపండి, లేపండి, నెమ్మదిగా. సి మిస్టర్ శంకర్, మీకు రెస్ట్ చాలా అవసరం. బీ కేర్ఫుల్. బాబుగారు, నీ మేలు మర్చిపోను. చాలా థ్యాంక్స్. అలా అనకండి బాబు. దేవుడు మిమ్మల్ని కాపాడతాడు. వస్తాను. క్షమించండి బాబు. పర్వాలేదు. మీరా శంకర్ బాబు? నన్ను గుర్తుపట్టలేదా బాబు? నేను బాబు, కాంట్రాక్టర్ కనకరాజుని. కనకరాజా? ఏమిటిలా? దేవుడు నాకు ఇచ్చిన శిక్ష బాబు. అకస్మాత్తుగా నెత్తి మీద పడే పిడుగునలా తప్పించుకోవచ్చు కానీ ఆడదాని ముసురు నుంచి తప్పించుకోలేం బాబు. మీ భార్య గంగమ్మ చాలా ఉత్తమరాలు బాబు. ఆమెకి, ఆమె చెల్లెలకి పాపాలంటగట్టి నేను, చచ్చిపోయిన మీ మామయ్య, మీ కుటుంబాలు కూలతో చేశాం బాబు. లేనిపోలు కట్టుగదులు కల్పించి మీ సంసారాలు నాశనం చేశాం బాబు. అందుకు ప్రతిఫలం అనుభవిస్తున్నాను బాబు, అనుభవిస్తున్నాను. డాక్టర్ గారు ఈరోజు ఆపరేషన్ చేసి గుండె పక్కన తగిలిన బుల్లెట్ తీస్తామన్నారమ్మా. దాన్ని తీసేయగలరు బాబు, కానీ నా గుండె పడే బాధను తప్పించలేరుగా. అమ్మా, నేను ఉద్యోగానికి రాజీనామా చేశానమ్మా. అవునమ్మా, నాకు తల్లి తండ్రి అన్నీ నువ్వే. నీ సంతోషమే నాకు ఆనందం అమ్మా. బాబు చూడు బాబు, నాకు నిజం చెప్పు. రవీంద్ర ఏ దుర్మార్గం చేశాడని వాడిని వెంటాడావు? చెప్పు బాబు. బాబు, కన్న బిడ్డ మంచి చెడ్డలు తెలుసుకోకుండా చచ్చిపోతే నా ఆత్మకు శాంతి ఉండదు. అమ్మా, రవీంద్ర చిన్న వయసులోనే స్మగ్లర్గా మారాడు. చీకటి వ్యాపారం చేస్తూ చట్టం దృష్టిలో నేరస్తుడయ్యాడు. డబ్బు వ్యామోహంతో తోటి వ్యాపారస్తులను నలుగురిని హత్య చేశాడని రవీంద్ర మీద ఆరోపణలున్నాయి. సాక్ష్యాధారాలు సరిగ్గా లేనందువల్ల ప్రభుత్వం అరెస్ట్ చేయలేకపోయినా అతని మీద గట్టి నిఘా ఉంచింది. ఎందరో ఆడపిల్లల్ని అల్లరిపెట్టాడు. ఎన్నో మానభంగాలు చేశాడు. ఒకప్పుడు మీ ఇంట్లో పనిచేసిన డ్రైవర్ గోవిందం కూతుర్ని చెరిచి ఆమె భర్తని దారుణంగా చంపేశాడు. ఏమండి, రక్తం! డాక్టర్! గంగా, 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 గంగా.
మీరా? అవును గంగా, నేను. ఏమిటి గంగా, ఏమిటి రక్తం? ఈ రక్తంతో ఊపిరి పోసుకున్న మన బిడ్డ 10 మాసాలు మోసి కన్నందుకు నాకిచ్చిన శిక్ష. వాడింత రాక్షసుడవుతాడని నేను కల్లో కూడా ఊహించలేదు గంగా, ఊహించలేదు. మంచివాడవుతాడన్న గుడ్డి నమ్మకంతో ఇన్నేళ్లు పెంచినందుకు నా ఆశలన్నీ కూల్చి వాడు నన్నే అవమానించి గంటేశాడు. నేను జీవితంలో అన్ని రకాల ఓడిపోయాను గంగా. కొందరు దుర్మార్గులు మన కాపురంలో చిచ్చు పెడుతున్నారని గ్రహించలేకపోవటం నా అవివేకం. ఇన్నేళ్ల తర్వాత అసలు నిజం తెలిసేసరికి నువ్వు ఈ స్థితిలో కనబడ్డం నా దురదృష్టం, నా దురదృష్టం. ఇప్పుడు మీరు నాకు కనపడ్డా నా అదృష్టం. బిడ్డ ఎంత చెడ్డవాడైనా ప్రేమ మమకారం కన్న తల్లి చంపుకోలేదు. చివరి చూపు కోసమైనా వెళ్ళి రవీంద్రని తీసుకురండి. ఒక తల్లి ఆవేదన అర్థం చేసుకోండి ప్లీజ్. నేను రాకపోతే ఆత్మక్షోభ అనుభవిస్తూ అమ్మ చనిపోతుంది. అది నీకు ఇష్టం ఉండదు కదూ? ఓకే, వస్తాను. కానీ ఒక్క షరతు. ఏమిటి? ఒకే ఒక్కసారి నా కాళ్ళు బట్టి అప్పుడు నన్ను కొట్టినందుకు ఇప్పుడు క్షమాపణ అడగాలి. చూడు, ఆవిడ కేవలం నన్ను 9 నెలలు మాత్రమే మోసింది, కానీ నిన్ను ఎన్నో సంవత్సరాలు పెంచి పెంచి పెద్ద చేసింది. నేనే రావటం ఆవిడ అంతిమ కోరిక అయినప్పుడు ఆ కోరిక నెరవేర్చడానికైనా నువ్వు నా కాళ్ళు పట్టుకోవటం నీ కనీస ధర్మం. కమ్ ఆన్ మై డియర్, కమ్ ఆన్. నన్ను క్షమించి ఒక్కసారి అమ్మ కనిపించా. దాట్స్ మై సక్సెస్. ఛాలెంజ్ చేసుకున్నాం, గుర్తుందా? నువ్వు ఓడిపోయావు, నేను గెలిచాను. అమ్మ దగ్గరికి వస్తాను శ్మశానానికి. రవి, అదే తలకొరివి పెట్టడానికి. రవి, నువ్వు గొడవ పెట్టుకున్నానుకో, అక్కడ కూడా రాను. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, సరదాగా షికారుకు వచ్చినట్టు శ్మశానానికి వస్తాను. సిగరెట్కి నిప్పంటించినట్టు చితికి నిప్పంటించాను. దీన్ని బయటికి తోసి తలుపులు వేసేయండి. మా అమ్మకి ఆ దేవత కడుపున పుట్టిన కొడుకు అని నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను. లేకపోతే నువ్వు మనిషివి కాదు, పశువు కంటే హీనమైన పిశాచివి. అమ్మకి ఆపరేషన్ అయిందా? అయింది. రవీంద్ర రాలేదా? రానన్నాడు. ఇంకా నమ్మలేను, నా బిడ్డ చెడ్డవాడంటే నేను నమ్మలేను. గంగా, నా బిడ్డ చేసిన తప్పులు క్షమించండి. వాడిని ఏమి చేయకండి, నన్ను క్షమించండి. అమ్మా, బాబు రవీంద్ర, నువ్వు భయపడి పారిపోతా. రా, నా దగ్గరికి రా, నేను నా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాను. రా బాబు, రా. గంగా, గంగా. ఏమండి, బాబు ఎక్కడా? గంగా, కడుపు తీపితో నువ్వు కలవరిస్తున్నావు, కానీ వాడికి మన మీద ఏమాత్రం ప్రేమ లేదు. అవును, వాడు రాడు. వాడికి మన మీద ప్రేమ లేదు. అందుకే అన్నారు, బిడ్డల్ని కనగలం కానీ వాళ్ళ రాతల్ని కనలేమని. ఏమండి, నాదో కోరిక. చెప్పు గంగా, ఏమిటది?
మన గోపికి లక్ష్మికి వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేయించండి. గంగా, ఈ పరిస్థితుల్లో కాదనకండి, వెంటనే శుభకార్యం జరిపించండి ప్లీజ్. రాఘయ్య గారు, అలాగే కానివ్వండమ్మా. హలో సుబ్బయ్య గారు, బావగారేది? వస్తాడు. హలో హలో సార్. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఎక్కడికయ్యా? ఆగండి. అరే మిమ్మల్నే. పాఠయ్య గారు, చైర్మన్ గారు వస్తున్నారు. ఐఎమ్ రవీంద్ర. అరిచావా పెట్టిన కచ్చినట్టు కాల్ చేస్తాను. అమ్మా లక్ష్మి, కాల్ చేస్తాను. ఐఎమ్ రవీంద్ర ద గ్రేట్. రవీంద్ర, అమ్మా లక్ష్మి, అలా చూస్తూ ఊరుకుంటారంటే వీళ్ళు పట్టుకోండి. ఏమిటమ్మా? రవీంద్ర, లక్ష్మిని. రవీంద్ర, వదలు వదలు. నన్ను చేతు. నన్ను చేతు. వదలు. లక్ష్మి, అడుగు ముందుకు వేశావంటే కుక్కని కాల్చినట్టు కాల్ చేస్తాను. బాబు రవి, వదలు. గడ్డ పెడతాను. నన్ను వదలు.
చచ్చిపోవడం నా జీవితానికి ఒక ఛాలెంజ్. రవి, ఒక ఆడదాని అయ్యింది తోటి ఆడదానికి అన్యాయం జరుగుతుంటే నేను సహించలేను. సహించక నువ్వు చేసేదేముంది? అత్తయ్య, నన్ను కాపాడండి. రవి, నా మాట విని అమ్మాయిని విడిచిపెట్టు, లేకపోతే నీ ప్రాణాలు తీస్తాను. నువ్వు తల్లివి, కన్న తల్లివి, అందులో నువ్వు తెలుగు తల్లివి. నీ కళ్ళ ముందే దీన్ని వ్యవస్థలు చేస్తాను, చూడు తమాషా. రవీంద్ర, తల్లిగా నిన్ను అనుమతిస్తున్నాను. ఇప్పుడు చూడు. రవి, ఆడదానిగా నిన్ను అర్థిస్తున్నాను. ఇది చూడు.